ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున సంఘమునకు శుభములు తెలియచేస్తున్నాను. ఈ శుక్రవారపు ఉపవాస కూడికను ప్రార్థనతో ప్రార్థించుకుందాం. సర్వశక్తియు మికిలి కనికరము గల దేవ యేసయ్య, మీ కొందనాలు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాం. ఈ శుక్రవారపు ఉపవాస కూడిక ద్వారా మా మనవులను అంగీకరించండి. సంఘ బిడ్డలు ప్రార్థిస్తూ ఉండగా మా అందరి హృదయ రహస్యాలు, జీవితాలు, కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఎరిగి ఉన్న దేవా, వాటన్నిటిలో మమ్మలను మీరు నడిపించి ప్రభువా, మరి ఎలా వెళ్ళాలో, ఏం చేయాలో తండ్రి మీరు నేర్పించండి. మా మనవులకు తగిన జవాబును ప్రభువా మాకు అవసరమైన సమయంలో మీరు అందించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందవలనని యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, 56వ పాట. ఈ పాటతో మన యొక్క ప్రార్థన ప్రారంభించుకుందాం. బయట ఎవరైనా ఉంటే లోపలికి రమ్మనండి, బయట టైం పాస్ చేయొద్దని చెప్పండి ప్రార్థన జరుగుతున్నప్పుడు. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నివసించుచున్నాను. నీవు నన్ను ఎన్నుకొన్నావు, నీ కొరకై నీ కృపలో నీ ఎన్నుకొన్నావు, నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు. నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచియున్నావు. నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచియున్నావు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ సన్నిధి నాలో
నా సర్వము నీలో, నీ సంపద నాలో, నా సర్వస్వము నీలో. నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువనంటివి. నీవు ఏకమగు వరకు నన్ను విడువనంటివి. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే, నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతున్. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతున్. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము, క్రీస్తు మమ్మును కనికరింపుము, ప్రభువా మమ్మును కనికరింపుము, ప్రభువా మమ్ము కనికరింపుము. అందరం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణమును ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చుందాం. నేటి ధ్యానం కొరకు యాకోబు పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనములు రేచల్ సౌమ్య చదువుతారు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనములు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనములు. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడుకుడి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవైతివి. ఒక్కడే ధర్మశాస్త్రము నియమించి న్యాయము విధించువాడు. ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు?
సమయంలో దేవుని వాక్యం కొరకు నూతలపాటి ప్రభాకర్ రావు గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా జీవముల తండ్రి యెహోవా, నీ ఘనమైన నామానికి ఎలా లేని వందనాలు తండ్రి. స్తోత్రం ప్రభా. జరిగినంత కాపాడు. ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు మమ్మల్ని కాచి కాపాడి నీ సన్నిధికి నడిపించిన విధానాన్ని బట్టి నీకు ఎలా లేని వందనాలు ప్రభా. చేరి వచ్చిన ప్రతి బిడ్డను ఆశ్రయించి దీవించి కాపాడి నీ కృప ఆశీస్సును మెండు కుమరించమని ప్రభా. సంఘంలో ఎంతమంది అనారోగ్యం ఉండరు అందరినీ ముట్టి స్వస్థపరచు, నీ రెక్కల కింద భద్రపరిచి నీ మందిరానికి నడిపించి దీవించి ఆశ్రయించమని వేడుకొంచున్నావు దేవా. నీ పొందనం ప్రభా. నీ దాసుడు వాక్యం చెబుతుండగా ప్రభా మేము శ్రద్ధగా విని దాన్ని నాటింపజేసుగా చిగురింప మొద్దుకు చిగురు ఎట్లా పడుతుంది అలాగా మేము నేర్చుకున్న దానికి నీ కృప దయచేసి దీవించమని తండ్రి. నీ దాసుడికి మంచి ఆరోగ్యం, శక్తి, మంచి జ్ఞానం దయచేసి కాపాడి దీవించమని, వారి కుటుంబాన్ని బహుగా ఆశ్చర్య దీవించి నీ ప్రస్తుతమైన సేవలో వాడుకొని బహుగా కాపాడి దీవించమని, సంఘాన్ని నాటికి అభివృద్ధి చేసి విస్తారపరిచి నీ కృప నింపి భద్రపరచమని, ఈ పగులంతా తండ్రి కాచి కాపాడినట్టు ఈ రాత్రి అంతా మా తండ్రి నీ రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడి దీవించమని మా ప్రభువుని రక్షణ యేసయ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున సంగమునకు శుభములు తెలియచేస్తున్నాను. ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రాబ్లం ఉంది, 1 అవర్ వరకు రాదన్నారు. అయినప్పటికీ అది రికార్డ్ చేసి ఫర్దర్గా ఒక 1 అవర్ తర్వాత అది మనకు అందుబాటులోకి వస్తుంది. దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా రిలే చేయటం జరుగుతుంది. మన రెగ్యులర్ ధ్యానాల్లో మనం బిలీవింగ్ అండ్ బిహేవింగ్, నమ్మి దాని ప్రకారంగా ప్రవర్తించటం, ఈ సిరీస్లో భాగంగా ఈరోజు మరి యాకోబు పత్రిక ధ్యానాలు చేస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ చివరికి వచ్చాము. ఇంకా మేబీ ఒక 2 ప్రసంగాలు ఉండొచ్చు దీని మీద. సో ఈ 11, 12 వచనాల్లో మనం గమనిస్తే ద అన్యాక్సెప్టబుల్ సిన్ అంటే ఒప్పుకోము, ఇలాంటి పాపాన్ని మనము ఒప్పుకోము అనే దాని గురించి రాస్తూ ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ను యాకోబు భక్తుడు తెలియచేస్తున్నాడు. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవైతివి. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయం విధించువాడు, ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు, హు ఆర్ యు అనే ఒక ప్రశ్న యాకోబు మరి వేస్తూ ఉన్నాడు. గమనిస్తే 17వ వచనంలో ఏమంటాడంటే, కాబట్టి మేలైనది చేయనిరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. మేలైనది చేయనిరిగియు అలాగు చేయని వానికి పాపం. మేలైనది ఏంటో మనకు చెప్పబడ్డది ఇక్కడ. సో మన తోటి వారికి మనం తీర్పు తీర్చడానికి వీల్లేదు. ఒక బిషప్ గారు అమెరికా నుంచి లండన్కి షిప్ ప్రయాణం చేయాల్సి వచ్చింది. సడన్గా ఒక ట్రిప్ పడింది ఆయనకి. గమనిస్తే వేరే టికెట్స్ దొరకలేదు, కంపల్సరీ షిప్ ట్రావెల్ చేయాలి. టికెట్ బుక్ చేసుకొని తన బోర్డింగ్కి వెళ్ళి అడిగినప్పుడు కింద ఒక రూమ్ చూపించారు ఆయనకి షిప్లో. అక్కడికి వెళ్ళి అన్ని సెట్ చేసుకుంటుంటే ఆయనతో పాటు ఇంకొక పర్సన్కి కూడా రూము జాయింట్గా అలాట్ చేశారన్నమాట. బిషప్ ఆయన చూస్తే అంతగా నచ్చలేదు. ఆయన కొద్దిగా అనుమానాస్పదంగా కనపడేసరికి ఈయన లగేజ్ అంతా సర్దుకొని ఆ క్లాక్ రూమ్ ఉంటుంది కదా, సామాన్లు భద్రపరిచే గదికి వెళ్ళి ఆ మేనేజర్తో మాట్లాడాడంట. ఏమండి, నేను ఇట్లా అమెరికా నుంచి ఇట్లా లండన్ ప్రయాణం చేస్తున్నాను, నాతో పాటు ఇంకొక
రూమ్మేట్ ఉన్నాడు. ఆయన్ని చూస్తే నాకు కాస్త అనుమానంగా ఉంది. నాకు సంబంధించిన ఈ గోల్డ్ రింగ్ ఒకటి, వాల్యుబుల్ థింగ్స్, కొద్దిగా అమౌంట్ మీ దగ్గర కొద్దిగా జమ చేయండి, నేను వెళ్ళేటప్పుడు తీసుకుంటానంటే ఆ మేనేజర్ చెప్పాడంట, డోంట్ వరీ సార్, ఇంతకుముందే మీ రూమ్మేట్ వచ్చి మీ గురించి ఇదే మాట చెప్పి ఆయన అన్నీ ఇక్కడ పెట్టేసి వెళ్ళాడు, ఏం బాధపడవాకండి, వెళ్ళండి అన్నాడు. మనం ఏమనుకుంటామో మన గురించి అంతకంటే ముందు అలాగే అనుకుంటాడు. ఈయన బిషప్ కావచ్చు, ఆయన దృష్టిలో ఈయన బిషప్ కాదు, అనుమానాస్పదంగానే ఉన్నాడు. మనం అనుకోవచ్చు మనము పర్ఫెక్ట్, ఇతరులని తీర్పు తీర్చవచ్చు, లేకపోతే వారికంటే బెటర్గా ఉన్నాం కదా అని. ఇతరుల దృష్టిలో మనము ఎలా ఉంటామో నీకైతే తెలియదు, వాళ్ళ ఆలోచనలు మనకు తెలియదు, వాళ్ళకి నీవు ఎలా కనపడుతున్నావో అసలు తెలియదు, నీ గురించి ఏమనుకుంటున్నారో అంతకంటే తెలియదు. మనసులో ఎన్నో అనుకుంటాం. ఈయన బిషప్, ఈయనే ఇట్లా అనుకున్నాడు, ఆయన పరుడు, జెంటైల్ పర్సన్, మరి ఆల్రెడీ ఈయన గురించి ఇంతకంటే ఎక్కువ భయపడ్డాడు ఆయన. మన గురించి ఇంతకంటే ఎక్కువగా అనుకుంటూ ఉంటారు, మనం ఏదో అనుకుంటున్నామని మనం అనుకోవచ్చు. తీర్పు తీర్చకుడి, మీ గురించి తీర్పు తీర్చబడదు. మనం తీర్పు తీరిస్తే ధర్మశాస్త్రానికే తీర్పు తీరుస్తున్నామంట. అంత గొప్ప వాళ్ళం కాకుండా ఉండడం మంచిది మనం, అంతేనా? ధర్మశాస్త్రాన్ని మనమేం తీర్చగలం? మనమంతా గొప్ప వాళ్ళము కాదు. తీర్పు తీర్చడానికి, పరునికి తీర్పు తీర్చటానికి నీవు ఎవడవు అని 12వ వచనం చివరి భాగంలో తెలియచేస్తూ ఉంది. ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రి వేళ సమయాన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలియచేసి మిమ్మల్ని బలపరచాలని నేను ఇష్టపడతా ఉన్నాను. ఒక సూపర్ మార్కెట్కి వాళ్ళ చిన్న అబ్బాయిని వాళ్ళ మమ్మీ పంపించిందంట. సపోజ్ హెరిటేజ్ ఫ్రెష్ దగ్గరలో ఉంది కాబట్టి ఇంతకుముందు ఇక్కడ ఫ్రూట్స్, వెజిటబుల్స్ కూడా అమ్మారు. సో యాపిల్స్ తీసుకురమ్మని, ఒక 3 కేజీలు యాపిల్స్ తెమ్మని వాళ్ళ అబ్బాయికి డబ్బులు ఇచ్చి పంపిస్తే, వాళ్ళు ఆ సూపర్ మార్కెట్ వాళ్ళు చక్కగా 3 కేజీలు వెయిట్ వేసి ఆ డబ్బులు తీసుకొని ఆయన చేతిలో పెట్టి పంపించారంట. తీరా ఇంటికి వచ్చి చూసేసరికి దాంట్లో వెయిట్ తేడా వచ్చిందని ఆమె గమనించింది అన్నమాట. ఒక 1/2 కేజీ వరకు తగ్గిందంట. వెంటనే సూపర్ మార్కెట్ వాడి దగ్గరికి వచ్చి గొడవ పడిందంట. ఆమె చెప్పాడంట, మేము క్వాలిటీలో కానీ ఇలాంటి మోసాలు ఎప్పుడు చేయమమ్మా, మళ్ళా బరువు వెయిట్ చేయండి, వెయిటింగ్ బరువు తూచండి అని చెప్తే ఆ సూపర్ మార్కెట్ మేనేజర్ అన్నాడు, మా బరువు తూసే మిషన్లో ఏ తేడా లేదు, బెటర్ మీ అబ్బాయిని బరువు తూచండి ఇప్పుడు అన్నాడు. అతని బరువులో తేడా ఉండొచ్చు, మీరు అతన్ని చెక్ చేసుకోండి అని. మనం ఏదైతే అనుకుంటామో దానికి ఆపోజిట్గా జరుగుతూ ఉంటాయి. నేను ఇంతకుముందు ఇంకొకటి కూడా చెప్పాను, మరలా ఒకసారి రిమైండ్ చేయాలనుకో. ఒక భార్యాభర్తలు ఒక ఇంటి మీద ఉంటారు, కింద ఒక ఫ్యామిలీ ఉంటా ఉన్నారు, దూరంగా కనపడతా ఉంటారు. ప్రతిరోజు ఈ భార్యాభర్తలు బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో ఆ కింద ఆ ఇంటి ఆమె బట్టలు ఉతుకుతూ ఉంటుంది. ప్రతిరోజు ఈ బ్రేక్ఫాస్ట్ టైంలో భర్తకి ఈమె కంప్లైంట్ చేస్తుంటుంది, ఆమెకి చూడండి బట్టలు సరిగా ఉతకడము రాదు, ఇప్పటికీ మురిగ్గానే కనపడుతున్నాయి, ఆమెకి మంచి డిటర్జెంట్ పౌడర్ ఏంటో చెప్పాలి, లేకపోతే ఎలా ఉతకాలో చెప్పాలి అని డైలీ ఇలా కామెంట్ చేస్తుంటే, ఒకరోజు సడన్గా ఆ బట్టలన్నీ తెల్లగా కనపడుతున్నాయంట. ఏంటి, ఏదో వాళ్ళ ఆమెకి చెప్పారు అని భర్తకు చెప్తా ఉందంట, ఈరోజు చూడు సడన్గా తెల్లగా కనపడుతున్నాయంటే భర్త చెప్పాడంట, ఆమె బట్టలు తెల్లగా ఉతకలేదు కానీ మన కిటికీ అద్దాలను తుడిచాను ఈరోజే బయట నుండి, ఆ మురికి పోవడం మూలంగా ఆమె బట్టలు తెల్లగా కనపడుతున్నాయి అన్నాడు. ఆల్వేస్ ఎప్పుడు మెజారిటీ తప్పు మన సైడే ఉంటుంది, కానీ మనం ఒప్పుకోము, మనం దాని ప్రకారంగా నడుచుకోము. తప్పు ఉందని నేను చెప్పటం లేదు, కానీ మన బిహేవియర్ చాలా ప్రాముఖ్యమైనది. మనం ఎలాగూ ప్రవర్తిస్తూ ఉన్నాం, ఎలాగూ ఆలోచిస్తూ ఉన్నాం, ఎలాగూ తీర్పు తీర్చాలని తొందరపడుతూ ఉన్నాం. తీర్పు తీర్చడానికి మనం తొందరపడకూడదని యాకోబు భక్తుని ద్వారా మనము హెచ్చరిక చేయబడుతూ ఉన్నాం. ఈ రాత్రి వేళ సమయాన ఒక 2-3 విషయాలు నేను తెలియచేయాలని
ఇష్టపడుతున్నాను. ఇక్కడ గమనిస్తే an imperative regarding judging others. ఇంపెరిటివ్ అంటే ప్రాముఖ్యమైన విషయం. ఇంపెరిటివ్ అనే దానికి అత్యంత ప్రాముఖ్యము అనే అర్థము వస్తుంది, లేదంటే అత్యవసరమైన విషయం. బ్రదర్స్ డు నాట్ స్లాండర్ ఈచ్ అదర్ అనే మాట రాస్తున్నాడు 11లో కదా. ఏమంటున్నాడు? సహోదరులారా ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి. స్లాండర్ అంటే మనము అపవాది అంటే లేనిపోని మాటలు కదా. డిఫేమేషన్ అనొచ్చు, అంటే చెడ్డ పేరు తెచ్చే విధంగా. ఫేమస్ అంటాం, డిఫేమేషన్ అనే మాటలు వస్తూ ఉంది. డిట్రాక్షన్ అనే మాట వస్తూ ఉంది. ఒకరికి విరోధముగా మనము మాట్లాడడం. దీంట్లో అత్యవసరమైన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే డిజొబీడియన్స్ టు గాడ్. దేవునికి అవిధేయతను చూపిస్తాం మనం, మనుషులకు కాదు. ఒబీడియన్స్ అంటే ఒబీడియంట్లీ అనే మాట మనం ఉపయోగిస్తుంటాం ఏదైనా ఉత్తరం రాసినప్పుడు కదా. ఇంతకుముందు చిన్నప్పుడు మాకు లెటర్ రైటింగ్ అనేది ఉండేది, మీకు ఇప్పుడు లేదనుకుంటున్నా నేను. ఉందా ఇంగ్లీష్ గ్రామర్లో? మేబీ దాంట్లో చాలా స్టైల్స్లో కింద ఏం రాయబడుతుంది? యువర్స్ ఒబీడియంట్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ సిన్సియర్లీ అని. సో గమనిస్తే ఆ ఒబీడియన్స్, విధేయత అనేది మనం ఎవరికి చూపమంట? డైరెక్ట్లీ టు అవర్ గాడ్. దేవునికే మనం విధేయులం కాము. ఇఫ్ యూ స్లాండర్ యువర్ బ్రదర్ ఆర్ సిస్టర్, అపవాది తెచ్చే విధంగా, కలంకము తెచ్చే విధంగా మనము మాట్లాడితే, మనము కలుగు చేసుకొని తక్కువ చేసి మాట్లాడితే దాని మూలంగా జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటంట? వీఆర్ నాట్ ఒబేయింగ్ అవర్ గాడ్. మన దేవునికి మనం విధేయత చూపటం లేదు కదా. హూ ఆర్ యూ టు జడ్జ్ అనే మాట ఉపయోగిస్తున్నాడు. నీవెవడు? హూ ఆర్ యూ టు జడ్జ్? నీవు క్రియేటర్వి కాదు కదా, నీ తోటి వారిని సృష్టించిన వాడవు కాదు, పోషించేవాడవు కాదు, నడిపించేవాడవు కాదు. ఏమీ నీకు సంబంధం లేని వారి ఎడల మనం చాలా సింపుల్గా ఒక జడ్జిమెంట్ని ఇవ్వటం అన్నది వాళ్ళకు మంచిది కాదనడం లేదు. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ. అది నీకు మంచిది కాదు. అది మనం మొదట జ్ఞాపకం చేసుకోవాలి. అది దేవుని ఎడల అవిధేయత. సింపుల్గా అలా మాట్లాడటం మూలంగా వీఆర్ షోయింగ్ అవర్ డిజొబీడియన్స్ టు గాడ్. అండ్ దిస్ ఈజ్ ఎ సిన్. మేలైనది చేయనెరిగియో చేయని వాడికి పాపం కలుగుతుందంట. అది 17వ వచనంలో చూడండి. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము, ఇట్ ఈజ్ ఎ సిన్ డైరెక్ట్లీ. మేలైనది నీకు తెలుసు, డిఫేమ్ చేయకూడదు, చెడ్డ పేరు తేగకూడదు, అపవాదులు వేయకూడదు, నిందలు వేయకూడదని మనము టీచ్ చేయబడుతూ ఉన్నప్పుడు కూడా మనం అదే మార్గంలో వెళుతూ దేవునికి అవిధేయులుగా ఉండి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మనము మాట్లాడుతూ ఉన్నామేమో ఒకసారి పరిశీలించుకుందాం. అండ్ సెకండ్ థింగ్, ఇట్ ఈజ్ ఏ డేంజర్ టు గ్రేస్. కృపకు సంబంధించి అది అపాయకరమైన పరిస్థితుల్లో పడుతుంది. డిసొబీడియన్స్ టు గాడ్ అండ్ డేంజర్ టు గ్రేస్. యోహాను సువార్త 13:35 ఒకసారి చదువుకుందాం. ఆ మైక్ మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురని. బై దిస్ ఆల్ విల్ నో దట్ యు ఆర్ మై డిసైపుల్స్. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండిన ఎడల మీరు నా శిష్యులని ఇతరులు తెలుసుకుంటారంట. ఇఫ్ యు హ్యావ్ లవ్ ఫర్ వన్ అనదర్. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. అందువల్ల దేవుని కృపకు, మన ఎడల దేవుడు చూపే కృపకు మనము ఒకవేళ అపాయాన్ని తెచ్చుకుంటామేమో, ఒకరిని ఒకరు ప్రేమించని ఎడల. అండ్ థర్డ్ థింగ్,
డిస్క్లోజర్ ఆఫ్ గైడెన్స్, అంటే ఒక నడిపింపును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వెన్ వీఆర్ జడ్జిమెంటల్ వీ రివీల్ ద గైడెన్స్ టు విచ్ వీఆర్ గివింగ్ అవర్ అలిగెన్స్. ప్రకటన గ్రంథం 12:10 చదవండి. మరియు ఒక గొప్ప స్వరము 12:10 పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఓకే, అకాజర్ అంటనమాట. అకాజర్ అంటే అపవాదులు మోపేవాడు సాతానుడు. ఇక్కడ డిస్క్లోజర్ ఆఫ్ గైడెన్స్ అంటే బహిర్గతముగా, బహిరంగంగా, సో ఓపెన్లీ మనల్ని అలా నిందించేది సాతానుడు. వాడు మరి బంధించబడ్డాడు, వాడు సైలెంట్ చేయబడ్డాడు. కానీ మనము మరి ఒకరిని నడిపించే విషయంలో మనం తీర్పు తీరిస్తే వీ కెనాట్ గైడ్ దెమ్, మనం నడిపించలేము, సరి అయిన రీతిగా వారిని ముందుకు తీసుకొని వెళ్ళలేని మరి పరిస్థితి ఉంటూ ఉన్నది. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ గమనిస్తే రెండవ భాగంలో యాకోబు పత్రిక 4:11 రెండవ భాగంలో చూస్తే, తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవి అయితవి. an insight regarding judging others, ఇతరులను తీర్పు తీర్చే విషయంలో కొన్ని లోతైన విషయాలను ఇక్కడ యాకోబు భక్తుడు తెలియచేస్తా ఉన్నాడు. ఇక్కడ గమనిస్తే మొట్టమొదటిది సిన్ అగైనిస్ట్ ద లా అంట. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మనము పాపము చేసిన వారం అవుతాం. సిన్ అగైనిస్ట్ ద లా ఆఫ్ సొల్యూషన్స్, అంటే ఒక మంచి జవాబునిచ్చే విషయంలో మనం దానిని ధర్మశాస్త్ర విషయంలో తీర్పు తీర్చి తప్పు చేస్తా ఉన్నాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 16, 17 చదవండి. మత్తయి 18:15 నుండి. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా నున్నప్పుడు అతన్ని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంటబెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియచెప్పుము. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతన్ని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. ఇక్కడ గమనిస్తే పర్సనల్గా ఒక సొల్యూషన్ విషయంలో వ్యక్తిగతంగా కలవమంటా ఉన్నాడు కదా. ఏదైనా ఉంటే పర్సనల్ ఎన్కౌంటర్ చేయటం అన్నది చాలా ప్రాముఖ్యమైనది అని తెలియచేస్తూ ఉన్నాడు. పర్సనల్ ఎన్కౌంటర్, వ్యక్తిగతంగా మరి మాట్లాడాలి. అందరి ముందు అరిచి అందరి ముందు అల్లరి చేయటానికి లేదు, తీర్పు తీర్చటానికి నీవు నేను ఎవరమని దేవుని వాక్యం ఇట్ ఈజ్ ద సిన్ అగైనిస్ట్ ద లా అని చెప్తా ఉన్నాడు. గమనిస్తే సొల్యూషన్స్ విషయంలో అంటే జవాబు వచ్చే విషయంలో. రెండవది సిన్ అగైనిస్ట్ ద లా ఆఫ్ స్టంబ్లింగ్. స్టంబ్లింగ్ అంటే అడ్డంకులు ఉన్నప్పుడు రోమా 14:13 చదవండి. రోమా 14:13. కాగా మనమిక మీదట ఒకనికొకడు తీర్పు తీర్చకుందము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. అడ్డము, ఆటంకం, స్టంబ్లింగ్ అన్నమాట. మొదటిది సొల్యూషన్స్, జవాబు పర్సనల్గా మాట్లాడైనా సాక్షులు పెట్టైనా చాలా ప్రశాంతంగా
క్వైట్గా దానిని పరిష్కరించుకోమని మత్తయి సువార్తలో చెప్తున్నాడు. రోమా పత్రికకు వచ్చేసరికి ఇట్ ఈస్ ద సిన్ అగైన్స్ట్ ద లా ఆఫ్ స్టంబ్లింగ్, అడ్డము ఆటంకము. స్టంబ్లింగ్ బ్లాక్ అంటారు, అడ్డమైపోతాం మనము అడ్డంగా ఉండకూడదంట ఏ విషయంలోనే. మనం అనుకుంటాము మనం అడ్డంగా లేమని కదా, అది మన ఆలోచన ఎప్పుడు కూడా. we always think we are not the stumbling blocks. యోనా విషయంలో అదే జరిగింది. ఆయన అడ్డం కాదనుకున్నాడు. సువార్త సింపుల్గా ప్రకటించమంటే ప్రకటించకుండా మధ్యలో అడ్డం ఎవరైపోయారు? నినివే వారికి దేవునికి మధ్యలో అడ్డం ఎవరున్నారు? రక్షించబడటానికి నినివే పట్టణం రెడీగా ఉంది. సువార్త ప్రకటిస్తే దేవుడు క్లియర్గా గైడెన్స్ ఇచ్చాడు యోనాకి వెళ్ళమని. కానీ దేవుని చేత నానా రకాలుగా అద్భుతాలు చేయబడి మార్చబడింది యోనా, నినివే పట్టణస్థులు కాదు. సుమారుగా 7 అద్భుతాలు, 7 వండర్స్ చేయాల్సి వస్తుంది యోనా కోసం. యోనాను మార్చటం కోసము సుమారుగా 7 అద్భుతాలు చేయాల్సిన పరిస్థితి దేవునికి వచ్చింది. ఎందుకు? అడ్డం తొలగించుకోవటానికి. కానీ ఆయనేమో ప్రవక్త, దేవుడిని నమ్ముకున్నానని చెప్తా ఉన్నాడు. దేవుని వాక్ ఆయనకే వచ్చింది. నేను ఇంతకుముందు ఈస్టర్ ప్రసంగం ఒకసారి చేశాను. ఏంటది? సెకండ్ ఛాన్స్ అనే దాని మీద మాట్లాడాను. గుర్తుందా ఎంతమందికి? సెకండ్ ఛాన్స్. దాంట్లో ఈ యోనా పత్రికకు వచ్చే యోనా భక్తుని ప్రవక్త విషయం వచ్చేసరికి మరలా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై అని ఉంటుంది. సెకండ్ టైం. ఫస్ట్ టైంకి సెకండ్ టైంకి మధ్యలో చాలా విషయాలు జరుగుతాయి. సెకండ్ ఛాన్స్ దేవుడు ఇస్తూ ఉంటాడు, థర్డ్ ఛాన్స్ ఇస్తాడు. మరలా దాని తర్వాత అనేక అవకాశాలు ఇవ్వబడ్డాయి. అందుకని పేతురుని కూడా నేను జ్ఞాపకం చేశాను. సెకండ్ ఛాన్స్ ఇవ్వబడ్డది ఆయనకి. మరలా పేతురుని కనుగొని పునరుత్థానుడైన యేసుక్రీస్తు వారు కదా అందరికీ పేతురుకును తెలియచేయమంటాడు దేవదూత. ఏ వార్త? ఈయన పునరుత్థానుడై వేసాడు. సెకండ్ ఛాన్స్ ఇవ్వబడతా ఉంది. నీవు నేను వీ విల్ బికమ్ స్టంబ్లింగ్, అడ్డము ఆటంకాలు ఒకవేళ కలుగు చేస్తూ ఉన్నామేమో మన తోటి సహోదరుల ఎడల గమనిద్దాం. ఇట్ ఈస్ ద సిన్ అగైన్స్ట్ ద లా ఆఫ్ సొల్యూషన్స్, సిన్ అగైన్స్ట్ ద లా ఆఫ్ స్టంబ్లింగ్ అండ్ సిన్ అగైన్స్ట్ ద లా ఆఫ్ స్టాండింగ్, నిలబడే విషయములో. రోమ 14:10 గమనించండి. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా, మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. మనమందరము దేవుని న్యాయం, వీఆర్ గోయింగ్ టు స్టాండ్ బిఫోర్ ద జడ్జిమెంటల్ సీట్. అక్కడ నీకు ఇబ్బంది రాకూడదు, అక్కడ నీవు తీర్పు తీర్చబడకూడదంటే ఏం చేయాలంట? మనం తీర్పు తీర్చడానికి వీలు లేదు. బెటర్ యు సైలెంట్. అదర్వైజ్ ఇక్కడ 2-3 సొల్యూషన్స్ను. మొదటి సొల్యూషన్ ఏంటి? పర్సనల్గా ఎంక్వైరీ చేయి, వ్యక్తిగతంగా మాట్లాడు. ఎవరితో నీకు విరోధం ఉందో, ఎవరితో నీకైతే నచ్చలేదో విషయం అందరి ముందు మనం అల్లరి చేయటానికి వీలు లేదు. పర్సనల్గా వ్యక్తిగతంగా మాట్లాడటం అన్నది అనేక మంది విషయాల్లో దట్ విల్ బికమ్ ద లీడర్షిప్ క్వాలిటీ. దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లీడర్షిప్ క్వాలిటీ. నేను జేఎంఆర్ గ్రూప్లో ఉన్నప్పుడు కొన్ని ఇలాంటి సెమినార్స్కి అటెండ్ అయ్యాను. ఒక మంచి ట్రైనర్స్ని తీసుకొని వచ్చి చెప్పినప్పుడు దాంట్లో వన్ ఆఫ్ ద వాళ్ళు పాయింట్అవుట్ చేసింది బెస్ట్ లీడర్షిప్ క్వాలిటీస్లో ఇది ఒకటి అన్నమాట. ఏంటంటే పర్సనల్ కౌన్సిలింగ్ అనేది. బాస్ ఉంటాడు, ఎంప్లాయీస్గా ఉంటాం, అందరి ముందు హాల్లో పిలిచి గట్టిగా అరిచి చెప్తే ఎలా ఉంటుంది, అందరి ముందు తిడితే ఎలా ఉంటుంది, పర్సనల్గా రూమ్లోకి పిలిచి వార్నింగ్ ఇచ్చి నువ్వు ఇలాగ నెక్స్ట్ టైము చేస్తే నీకు మంచిది కాదు, కంపెనీ గ్రోత్కు మంచిది కాదని చెప్తే ఎలా ఉంటుంది చెప్పండి? విచ్ ఈస్ ద బెస్ట్ వే? పర్సనల్గా పిలవటం మూలంగా అతను అందరి ముందు తగ్గించబడడు, తన ప్రవర్తన మార్చుకుంటాడు, ఆలోచిస్తాడు, కంపెనీ కొరకు గట్టిగా చేస్తాడు. మోరోవర్
హెచ్చరికలు ఇచ్చిన బాస్ అంటే భయం ఉంటుంది, తర్వాత బాండింగ్ అనేది ఏర్పడుతుంది. క్రైస్తవులుగా ఈ క్వాలిటీ మనకు చాలా అవసరమై ఉంటున్నది. అందరి ముందు మనం తొందరపడి అరవటానికి వీల్లేదు. బెటర్ కంట్రోల్ అవర్ సెల్ఫ్ బికాజ్ వీఆర్ గోయింగ్ టు స్టాండ్ బిఫోర్ ద జడ్జిమెంటల్ సీట్. తీర్పు దినాన ఆ న్యాయపీఠం ఎదుట నేను నిలబడాలన్నప్పుడు ఒకరికి నేను తీర్పు తీర్చి వారు చెడ్డ, వీడు మంచి, వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని తీర్పు తీర్చటానికి హూ ఆర్ యూ అంటున్నాడు. ఎవరు నీవు? నీకేంటి క్వాలిటీస్ ఉన్నాయి? మనల్ని మనము ప్రశ్నించుకుందాం, మనల్ని మనం గమనిస్తే. అండ్ ఫైనల్గా 3వ పాయింట్, అండ్ ఎంక్వైరీ రిగార్డింగ్ జడ్జింగ్ అదర్స్. ఎంక్వైరీ అంటే ఎగ్జామినేషన్ ఆర్ చెక్ చేసుకోవటం ఇతరుల విషయంలో. ఈ 12వ వచనంలో ఏమంటున్నాడు? హూ ఆర్ యు టు జడ్జ్ యువర్ నైబర్? పరునికి తీర్పు తీర్చుటకు నీవు ఎవడవు? అపోస్తల కార్యముల గ్రంథం 17:31 చదవండి. యాక్ట్స్ చాప్టర్ 17 వర్స్ 31. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. Yes, we are told that God will judge the world by that one means యేసుక్రీస్తు ద్వారా తీర్పు తీర్చనై ఉన్నాడు. యోహాను సువార్త 5:26లో చూస్తే, జాన్ 5:26, తండ్రి ఎలాగూ తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవం గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించాడు. కుమారునికి అధికారం, హీ హాస్ గివెన్ అథారిటీ టు హిస్ సన్ జీసస్ క్రైస్ట్. ఆయన అందరికీ తీర్పు తీర్చేవాడు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఎగ్జామిన్ చేయాలి. ఎంక్వైరీ రిగార్డింగ్ జడ్జింగ్ అదర్స్. ఇక్కడ ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు నేను చెప్పి కంక్లూడ్ చేయాలని ఇష్టపడుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము. అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. ప్రియమైన విశ్వాసి, ఈ సమయంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఓన్లీ గాడ్ నోస్ ద హార్ట్. ఇది మొదటి విషయం. దేవుడికి మాత్రమే హృదయము తెలుసు. ఓన్లీ గాడ్ నోస్ ద హార్ట్. హృదయాలను పరిశోధించేవాడు దేవుడు. పైరూపమును లక్ష్య పెట్టేది మనుష్యులు. ఎత్తు, పొడవు, అందము, ఐశ్వర్యము, వారి సోషల్ స్టేటస్ కానీ ఫ్యామిలీ స్టేటస్ కానీ ఇవన్నీ చూసేది మనుష్యుడు. వీటిని బట్టి మనము జడ్జి చేస్తాం, వీటిని బట్టి మనం తీర్పు తీరుస్తాం, వీటిని బట్టి ఒక అభిప్రాయానికి వచ్చి ఇలాంటి వారు అలాంటి వారు అని అనుకుంటాము, వీళ్ళే షూటబుల్ అనుకుంటాము. కానీ దేవుడు మాత్రం హృదయాన్ని పరిశోధిస్తూ ఉన్నాడు. హృదయంలో ఉన్నది ఎవ్వరికీ తెలియదు. నా మనసులో ఉన్నది ఏంటో ఎవరికీ తెలియదు. తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, భార్యకు తెలియకపోవచ్చు, తమ్ముడికి, చెల్లెలకి, అన్నకి తెలియకపోవచ్చు. బట్ గాడ్ నోస్ యువర్ హార్ట్. దేవుడికి నీ హృదయం తెలుసు. దేవుడు నీ హృదయాన్ని లక్ష్య పెడతా ఉన్నాడు. తీర్పు తీర్చటానికి, ఇతరులను మనము తీర్పు తీర్చడానికి జాగ్రత్తగా మనం ఉండాలి అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. అండ్ రెండవ సంగతికి వెళ్ళే ముందు గమనిస్తే, డేవిడ్ వాజ్ ఏ సిన్నర్ బట్ హీ వాజ్ ఆల్సో ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. కదా,
ఆయనకి ఇచ్చిన బిరుదేంటి? నా హృదయానుసారుడు. దేవుని హృదయం ప్రకారంగా నడుచుకున్నాడంట దావీదు. బట్ హీ వాజ్ ఏ గ్రేట్ సిన్నర్ కదా, గొప్ప పాపిగా ఉన్నాడు. దాని నుంచి బయటకి వచ్చాడు, దాని నుంచి ఒప్పుకొని బయటకి వచ్చాడు. గాడ్ నోస్ ద హార్ట్. అంటే నాకు తెలిసినంత వరకు దావీదు తన పాపముల విషయమై నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగి ఉన్నాడు. నిజమైన పశ్చాత్తాపం. అందుకని 51 సాములో ఆయన చాలా చక్కగా తన హృదయాన్ని రాస్తాడు. తన హృదయాన్ని విప్పి రాస్తూ ఉన్నాడు కదా. బెత్షెబా విషయంలో చేసిన పాపానికి మరి ఆయన చాలా చక్కగా తన ఎక్స్ప్లెనేషన్ని ఇస్తున్నది. తన పాపాన్ని ఒప్పుకున్నాడు, తన హృదయాన్ని దేవుని ముందు పరిచాడు. కాబట్టి దేవుడు ఆయనకి ఇస్తున్న బిరుదేంటి? నా హృదయానుసారుడు. ఎంత గొప్ప బిరుదు ఇది! మన హృదయం దేవుడికి తెలుసు, కానీ దేవుని హృదయాన్ని కూడా దావీదు తెలుసుకోగలిగి దాని ప్రకారంగా ప్రవర్తించగలిగాడు. గాడ్ నోస్ ద హార్ట్. గాడ్ ఓన్లీ నోస్ ద హార్ట్ కదా. ఓన్లీ గాడ్ నోస్ ద హార్ట్. నీ హృదయము దేవునికి తప్ప ఎవ్వరికీ తెలియదు. నా హృదయము నీ హృదయము. కాబట్టి జాగ్రత్త కలిగి ఇతరులను తీర్పు తీర్చటానికి మనము తొందర పడకుండా ఉండాలి అని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. ఓన్లీ గాడ్ నోస్ ద హార్ట్. రెండవ విషయము, ఓన్లీ గాడ్ నోస్ ద హర్ట్స్. మనం ఎదుర్కొన్న కష్టాలు దేవుడికి మాత్రమే తెలుసు. నాట్ ఓన్లీ హార్ట్ అండ్ హర్ట్స్. హర్ట్స్ అంటే గాయాలు, ఇబ్బందులు, కష్టాలు. నావి ఎవరికైనా తెలుసా? నా ఇంటర్నల్ లైఫ్, నేను ఎక్కడ ఎన్ని అవమానాలు పొందానో, ఎలా జీవించానో, ఎలా నెట్టుకొని వచ్చానో, నా గాయాలు, నా బాధలు, నా కష్టాలు, నా ఇబ్బందులు ఎవరికీ తెలియవు. కేవలము డ్రెస్అప్ అయి ఉన్న నన్ను చూస్తారు, డ్రెస్అప్ అయి ఉన్న నిన్ను చూస్తారు. నీ హృదయము, యువర్ హార్ట్ అండ్ యువర్ హర్ట్స్, నీ కష్టాలు, నీ బాధలు, నీ వేదనలు దేవుడికి తెలుసు. ఓన్లీ గాడ్ నోస్ యువర్ హార్ట్, ఓన్లీ గాడ్ నోస్ యువర్ హర్ట్స్. నీ కష్టాలు, నీ ఇబ్బందులు ఏంటో దేవుడికి తెలుసు. బెటర్ సరెండర్ టు గాడ్. దేవునికి మనల్ని మనము అప్పగించుకుందాం. అందుకనే ఇతరులను, పరులను, మన నేటి ధ్యానం యాకోబు పత్రిక 4:11-12 వచనాల్లో నుంచి, పరులకు తీర్పు తీర్చడానికి మనము తొందరపడకూడదు. బికాజ్ యూ డోంట్ నో ద హార్ట్ ఆఫ్ దట్ పర్సన్, యూ డోంట్ నో ద హర్ట్స్ ఆఫ్ దట్ పర్సన్. నీవు ఎవరినైతే తీర్పు తీర్చాలనుకుంటున్నావో ఆ వ్యక్తి యొక్క హృదయము నీకు తెలియదు, ఆ వ్యక్తి యొక్క బాధలు నీకు తెలియదు. కానీ 1-2 విషయాలను బేస్ చేసుకొని నీవు తీర్పు తీర్చడానికి తొందరపడుతూ ఉన్నావేమో. పైకి కనపడేవి చాలాసార్లు మిథ్యగా ఉంటాయి, నిజాలు కాకపోవచ్చు. ప్రియమైన దేవుని సంగమా, ఓన్లీ గాడ్ నోస్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు. ఓన్లీ గాడ్ నోస్ యువర్ హర్ట్స్. నీ బాధలు, నీ కష్టాలు, నీ ఇబ్బందులు దేవునికి తెలుసు. అండ్ ఫైనల్లీ ఓన్లీ గాడ్ నోస్ యువర్ హిండ్రెన్సెస్. నీవెదుర్కొంటున్న అడ్డంకులేంటో దేవుడికే తెలుసు, మనుషులకు తెలీదు. మనకున్న హిండ్రెన్సెస్, ఆటంకాలు. హిండ్రెన్సెస్ అంటే ఆటంకాలు, హర్ట్స్ అంటే బాధలు, వేదనలు, హార్ట్ అంటే నీ హృదయం. ఇవన్నీ కూడా నిన్ను తీర్పు తీర్చేవాడికి తెలీదు. తొందరపడి తీర్పు తీరుస్తూ ఉంటాం, తొందరపడుతూ ఉంటాం. ఓన్లీ గాడ్ నోస్ యువర్ హార్ట్, ఓన్లీ గాడ్ నోస్ యువర్ హర్ట్స్, ఓన్లీ గాడ్ నోస్ యువర్ హిండ్రెన్సెస్. నీకున్న అడ్డంకులు, నీ హృదయము, నీ కష్టాలు ఎరిగిన దేవునికి సరెండర్ చేసుకుందాం. దానికి వ్యతిరేకంగా మన తోటివారి ఎడల మనము తీర్పు తీర్చటానికి సాహసిస్తూ ఉన్నామేమో. అది నిజంగా ఈ మాటలు విన్న తర్వాత ఇతరుల ఎడల మనం తీర్పు తీర్చటం అంటే ఇట్ ఈస్ ఏ గ్రేటెస్ట్ ఛాలెంజ్ ఫర్ అస్. నీవు చేసే గొప్ప సాహసమే అనాలి. అడ్వెంచర్, ఇట్ ఈజ్ అన్ అడ్వెంచర్. అంతేనా? సాహసం అంటే అడ్వెంచర్. నీ తోటి వారి ఎడల నీవు తీర్పు తీరుస్తున్నావు అంటే దాని అర్థం నీవు గొప్ప సాహసం చేసి
గొప్పవాడవని నిన్ను నీవు అనుకొని ఇతరులను తీర్పు తీర్చి పక్కన పెడితే ఇట్ ఈజ్ అన్యాక్సెప్టబుల్ సిన్. మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగుతుంది. మేలైనది ఏంటంట? తీర్పు తీర్చకూడదు. యు షుడ్ నాట్ జడ్జ్ యువర్ నైబర్. నీ తోటి వారిని, నీ పొరుగు వారిని, నీవు ప్రతిరోజు చూసేవారిని, చూడని వారిని కూడా నీవు తీర్పు తీర్చడానికి వీలు లేదు. తీర్పు తీర్చావి అనుకో, యు ఆర్ గోయింగ్ టు సిన్ అగైనిస్ట్ గాడ్. దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నావు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పాపము చేస్తూ ఉన్నావు. ఇవన్నీ అవసరమా మనకి? దేవునికి వ్యతిరేకంగా, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మనం తప్పు చేస్తూ ఇతరులను తీర్పు తీర్చడంలో పొందే ఆనందం అవసరమా మనకి? అది నిజమైన ఆనందమా? నిజమైన దేవుని ప్రేమ అలా ఉండదంట. ఒకరిని ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలని చెప్తూ ఉన్నాడు. మరొకసారి ఈ మాటలు మనం చదువుకొని కంక్లూడ్ చేద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు చదవము ఒకసారి. సహోదరులారా, ఒకనికి విరోధంగా ఒకడు మాట్లాడుకుడి, తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవైతివి. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు, ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? చాలు. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు, ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. ఆయనే మన యేసుక్రీస్తు వారు. ఆయన దగ్గరికి మనము వద్దాము, ఆయన నడిపింపులో వెళ్దాము. పరునికి తీర్పు తీర్చడానికి నీవు ఎవడు? తీర్పు తీర్చే విషయంలో, జడ్జి చేసే విషయంలో చాలాసార్లు మనం పొరపాటు చేసి దేవునికి వ్యతిరేకంగా, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా తప్పు చేసి మనము దోషులుగా చేయబడకుండా ఉండటానికి పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. నెక్స్ట్ వీక్ 14th వర్స్ మీద మనం ధ్యానం చేసుకుందాం. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు అనే మాట మీద నెక్స్ట్ ఫ్రైడే మనము ధ్యానాన్ని కంటిన్యూ చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనాంశాలు జ్ఞాపకం పెట్టుకోనండి. మెండెం బాబు గారి కొరకు, వారి ఆరోగ్యం కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. రెండవదిగా జూకుంట్ల ప్రియాంక వాళ్ళ సహోదరుడి కుమారుడు అభి, తనకి బాగోలేదు, సమ్ ఇన్ఫెక్షన్ ఉంది లంగ్స్లో, అడ్మిట్ అయి ఉన్నారు హాస్పిటల్లో, చిల్డ్రన్ హాస్పిటల్లో. మరి తన రికవరీ కొరకు ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోనండి. అదేవిధంగా చౌహర్ గారి సహోదరి జజ్జర ప్రేమలత, ఐ థింక్, ఆ బుక్ ఇవ్వండి సార్. థ్యాంక్ యూ. జజ్జర ప్రేమలత గారు బైక్ మీద వెళ్తూ యాక్సిడెంట్కి గురై రైట్ షోల్డర్ ఆపరేషన్ ఈరోజు జరిగి ఉంటుంది హైదరాబాద్లో. సో త్వరగా కోలుకోవటానికి ప్రార్థించండి. అదేవిధంగా వారి రిలేటివ్ పాస్టర్ నూనె శామ్యుయల్ గారు కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల ఎఫెక్ట్ చేయబడి డయాలసిస్ స్టేజ్కి వచ్చారు, కిడ్నీస్లో ప్రాబ్లం రాబడి. సో నెల్లూరులో ఉంటున్నారు. వారు కూడా త్వరలో రికవర్ కావడానికి సహాయం మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. విక్టోరియా మేడం గారి ఫాస్ట్ రికవరీ కొరకు ప్రార్థించండి. జల్దీ మూర్తి చిన్న కుమారుడికి హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది పడి. సో ఆ అబ్బాయికి కూడా త్వరగా అది కట్టబడటానికి, ఏం పేరు చిన్న అబ్బాయి పేరు? మహిధరా, శశిధర్కి రికవరీ అవటం కొరకు మీరు జ్ఞాపకం చేసుకున్న అభి, జూకుంట్ల ప్రియాంక వాళ్ళ సహోదరుని కుమారుడు అభి, తను కూడా మరి త్వరగా కోలుకోవటానికి బాగా ఇబ్బంది పడుతూ ఉన్నాడు, చిల్డ్రన్ హాస్పిటల్లో ఉన్నాడు. అందుకనే ఓన్లీ గాడ్ నోస్ యువర్ హార్ట్, యువర్ హర్ట్స్ అండ్ యువర్ హిండ్రన్సెస్. నీ హృదయాన్ని, నీ బాధలను,
నీ అడ్డంకులను ఎరిగిన దేవుడు మన దేవుడు. ఇతరుల విషయంలో మనకు తెలియదు, వారు ఇవి మనం వీళ్ళ గురించి చదువుతూ ఉన్నప్పుడు వారి లైఫ్ ఎంతగానో స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. సో వారి ఆదరణ కొరకు, త్వరగా రికవర్ అవ్వటం కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. మిగతా పాయింట్స్ ఇంకా ఏమైనా ఉంటే మీరు చెప్పండి. లేని ఎడల వీటిని జ్ఞాపకం చేసుకుంటూ చర్చ్ ఎక్స్టెన్షన్ కొరకు మరి మిగతా పాయింట్స్ కొరకు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రార్థనలో గడుపుదాం. ఇది చెయ్యి. కృపమయుడగు మా తండ్రి, సర్వోన్నతుడగు మా ప్రభువా, నాయన నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికి అయ్యా ఇదిగో తండ్రి, ఈ ఉపవాస కూడిక వరకు తండ్రి నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి తండ్రి, నీ పాదాలు చెంత తండ్రి, నీ గొప్ప ధన్యతను మాకు దయచేసినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నాయన, అయ్యా పాస్టర్ గారిని నిలవబెట్టుకొని తండ్రి నాయన మాతో మాట్లాడిన అమూల్యమైన వాక్కులను బట్టి నీకు వందనాలు తండ్రి. అవును తండ్రి నాయన, నీకు విరోధంగా తండ్రి ఇతరుల పట్ల తండ్రి నాయన మేమేమన్నా తండ్రి నాయన తీర్పు తీర్చే వారంలో ఉన్నామేమో తండ్రి. మమ్మల్ని మేము సరిదిద్దుకు సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, మమ్మల్ని రూపింపబడకముందే మా యందు ప్రణాళిక సిద్ధం చేసిన దేవా నీకు స్తోత్రమయ్యా. అయ్యా మా హృదయాలను, హృదయంలో ఉన్న తలంపులు నీకు తెలుసు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నాయన మా జీవితంలో తండ్రి మా బాధలు వేదనలు తండ్రి నాయన నీకు తెలుసు తండ్రి. ప్రతి నాయన అవసరతను తీర్చే దేవుడు అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మా జీవితాల్లో తండ్రి నాయన ఏవైనా అడ్డంకులు ఉంటే తండ్రి నాయన కేవలం తండ్రి నాయన నీవే తండ్రి తీసివేసే దేవుడు అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మా హృదయాలను తండ్రి నీకు అర్పించుకొని తండ్రి నాయన నీ మార్గంలో స్థిరపడి బలపట్టుకొని ఆయన సహాయం దయచేయండి అయ్యా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నాయన వాక్యం చెప్పిన పాస్టర్ గారిని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. అయ్యా పాస్టర్ గారిని, పాస్టర్ గారిని తండ్రి నాయన నీ పరిచయ నిమిత్తం తండ్రి ఇంకా బలంగా వాడుకుంటకు సహాయం దయచేయండి అయ్యా. ఇంకా ఎన్నో ఆత్మలను తండ్రి నాయన నీ మార్గంలో తండ్రి నాయన అయ్యా బలపడేందుకు తండ్రి నాయన నీ యొక్క జ్ఞానంతో నింపమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా ఇచ్చిన కుమారుని బట్టి నీకు వందనాలు తండ్రి నాయన. కుటుంబానికి కావాల్సిన అవసరాలను అక్కర్లను తీర్చండి అయ్యా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి నాయన. కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి అయ్యా. అయ్యా ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. అయా నీ గాయపడిన హస్తంతో మీరు ముట్టి తండ్రి నాయన పూర్తి స్వస్థతను దయచేసి తండ్రి నాయన తిరిగి నీ మందిరంలో తండ్రి నాయన అయా నిన్ను స్తుతించి ధ్యానించుకునే గొప్ప ధన్యతను దయచేయండి అయ్యా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నాయన ముఖ్యంగా తండ్రి నాయన చర్చిలో జరుగుతున్న ప్రతి ప్రార్థనలో తండ్రి నాయన నీవు నాయన ఆత్మతో నడిపిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి నాయన. అయ్యా ఇదిగో తండ్రి నాయన మాకు ఏది అవసరమో నీకు తెలుసు తండ్రి. మా ప్రతి అవసరాన్ని తండ్రి నాయన నిర్ణీత కాలంలో తండ్రి నాయన ఇస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి నాయన. అయ్యా ఇదిగో తండ్రి ఈ రాత్రికాలపు దినదీవెనలు నిండుగా మెండుగా క్రొమ్మరించమని అడుగుచు ఈ చిన్ని ప్రార్థనలు తప్పులను క్షమించమని యేసు పరిశుద్ధ నామమున అతి వినయంగా అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. స్తుతి స్తోత్రం ప్రభా తండ్రి నాయన. యేసయ్య నీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన. ఈ గత శుక్రవారం నుంచి శుక్రవారం వరకు ప్రభా మాకు ఇచ్చిన క్షేమాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన. మేము ఈ రీతిగా కూడి ప్రభా నాయన నేను పాటల ద్వారా నీకే మహిమ ఘనత ప్రభావాలు ప్రభా తండ్రి నాయన చెప్పిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన. వాక్యానుసారంగా మేము నడిచే బిడ్డలుగా ఉండటానికి
సహాయం దయచేయండి అయ్యా ప్రభువా తండ్రి నాయన. ఎక్కడ మేము దారి తప్పిపోకుండా ప్రభువా తండ్రి నాయన నీ మార్గంలో నడిచే బిడ్డలుగా ఉండటానికే సహాయం దయచేయండి అయ్యా. యేసయ్య మీకే స్తోత్రాలు ప్రభువా తండ్రి నాయన. కరోనా వల్ల ఎంతగానో ఇబ్బంది పడుచుండగా ప్రభువా తండ్రి దానికి ఎఫెక్ట్ అయిన బిడ్డలు ప్రభువా తండ్రి నాయన దాని నుంచి మా దూరపరచండి ప్రభువా తండ్రి నాయన. ఇస్తున్న ప్రభువా తండ్రి ఆ కరోనాని పూర్తిగా దాన్ని నశింపచేయండి ప్రభువా తండ్రి నాయన. నిజంగా ప్రభువా తండ్రి ఎంతో క్లిష్టమైన పరిస్థితిలో నాయన ఉన్నప్పుడైనా ప్రభువా తండ్రి మాకు ఇచ్చిన క్షేమాన్ని బట్టి ప్రభువా మాకు ప్రభువా తండ్రి మా చుట్టూ మీ కంచె వేసి బలంగా మమ్మల్ని కాపాడిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా తండ్రి నాయన. యేసయ్య మీకే స్తోత్రాలు ప్రభువా తండ్రి నాయన. ప్రభువా ఇంకా ప్రభువా తండ్రి నాయన మేము బలహీనంగా ఉంటుండగా మమ్మల్ని బలపరచండి ప్రభువా తండ్రి నాయన. యేసయ్య మీకే స్తోత్రాలు ప్రభువా తండ్రి నాయన. ముఖ్యంగా ప్రభువా జూగుంట్ల అభిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా తండ్రి నాయన. చిన్న బిడ్డ ప్రభువా తండ్రి నాయన అనారోగ్యంతో బాధపడుతుండగా ప్రభువా హాస్పిటల్ అడ్మిట్ పై ప్రభువా తండ్రి నెమ్ము అని చెప్పి ఉంటున్నారంట ప్రభువా తండ్రి నాయన. చిన్న బిడ్డ ప్రభువా తండ్రి నాయన మీరు స్వస్థపరచండి ప్రభువా తండ్రి. ఆ బిడ్డ చుట్టూ మీ కంచె కాపుదల దయచేయండి అయ్యా ప్రభువా. మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ప్రభువా తండ్రి. మీకే వందనాలు స్తోత్రాలు ప్రభువా తండ్రి నాయన. ప్రియాంకకి ఇచ్చిన క్షేమాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అలర్జీని కూడా స్వస్థపరిచారు ప్రభు. ఇంకా సంపూర్ణమైన స్వస్థతను ఆ బిడ్డకు అనుగ్రహించండి అయ్యా ప్రభువా. వందనాలు నాయన స్తోత్రాలు ప్రభువా తండ్రి నాయన. ఇంకా మెండెం బాబు గారి గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా తండ్రి. ఎంతగానో ఇబ్బంది పడుచుండగా ప్రభువా తండ్రి నాయన ఆ బిడ్డను మీరు లేవనెత్తండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా. ఒక సాక్షిగా ఆ బిడ్డ నిలబెట్టండి అయ్యా ప్రభువా తండ్రి నాయన. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క అక్కరను తీర్చండి ప్రభువా తండ్రి. ఆర్థికంగా మీరు సహాయం దయచేయండి అయ్యా ప్రభువా తండ్రి నాయన. మీకే వందనాలు స్తోత్రాలు ప్రభు. ఆ బిడ్డ చుట్టూ మీ కంచె కాపుదల దయచేయండి అయ్యా. యేసయ్య కుటుంబం గారికి ధైర్యంగా ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా ప్రభువా. వందనాలు నాయన. ఇంకా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రభువా, జవహర్ గారి సిస్టర్ గారి ప్రభువా యాక్సిడెంట్ వలన ప్రభువా చెయ్యి ఫ్రాక్చర్ అయి ఉంటుండగా ప్రభువా జరగవలసిన సర్జరీని ప్రభువా తండ్రి నాయన సక్సెస్ చేయండి ప్రభువా తండ్రి నాయన. షుగర్ని కూడా నార్మల్ రావడానికి సహాయం దయచేయండి ప్రభువా. కుటుంబానికి ఓదార్పును దయచేయండి ప్రభువా తండ్రి. ఇంకా వాళ్ళ రిలేటివ్ ప్రభువా తండ్రి నాయన నీ సేవకుడు ప్రభువా తండ్రి నాయన కరోనాతో ప్రభువా కిడ్నీల మీద ఎఫెక్ట్ అయ్యి ప్రభువా డయాలసిస్ చేయించుకుంటుండగా ప్రభువా పాస్టర్ గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, స్వస్థతను దయచేయండి అయ్యా ప్రభువా తండ్రి. నీ సాక్షిగా ఆ బిడ్డ నిలబెట్టండి ప్రభువా తండ్రి. వందనాలు స్తోత్రాలు ప్రభువా తండ్రి నాయన. ఇంకా ఎవరైతే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారో ప్రభువా అటు బిడ్డను మీరు దర్శించి ప్రభువా తండ్రి నాయన స్వస్థతను దయచేయండి ప్రభువా తండ్రి. బలపరచండి ప్రభువా తండ్రి నాయన. మా సంఘ కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభువా తండ్రి నాయన మీ రెక్కల చాటున భద్రపరచుకొని ప్రతి కుటుంబం చుట్టూ మీ కంచె కాపుదల దయచేయండి ప్రభువా తండ్రి నాయన. హైదరాబాదులో ఉంటున్న సుజానమ్మ ఆంటీని బట్టి పాలంకులను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా తండ్రి నాయన. రేపటి దినాన ప్రభా బయలుదేరి మార్కాపురం రాయటై ఉంటుండగా ప్రభువా తండ్రి నాయన క్షేమాన్ని దయచేయండి ప్రభా. ప్రయాణం అంతట్లో మీరు తోడు నీడగా ఉండండి. వివాహ విషయంలో కూడా సహాయం దయచేయండి అయ్యా ప్రభువా తండ్రి. మా సంఘ బిడ్డలు ప్రభువా తండ్రి ప్రీతి ప్రభా, మెడబలని కోమలు ప్రభా తండ్రి. ఇంకా ఎవరైతే త్రిబులైటికి ప్రభా తండ్రి నాయన ఆదివారం ఎగ్జామ్కి సిద్ధపడుచున్నారో ప్రభా తండ్రి నాయన వారు ఎక్కడ ప్రభా టెన్షన్ పడకుండా ప్రభా మీ తోడు నీడ ఉండి ప్రభా తండ్రి నాయన చక్కగా చదివింది ప్రభా మంచి జ్ఞానంతో రాయటానికి సహాయం దయచేయండి అయ్యా. మీ చిత్తం అయితే త్రిబులైట్లో సీటు పొందటానికి సహాయం దయచేయండి అయ్యా ప్రభువా తండ్రి నాయన. మీరే సహాయం చేయండి ప్రభువా తండ్రి నాయన. వందనాలు స్తోత్రాలు ప్రభువా తండ్రి. ఇంకా ప్రభా మా యవన బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా తండ్రి నాయన. యవన బిడ్డలు ప్రభువా తండ్రి దారి తప్పిపోకుండా ప్రభువా నీ మార్గంలో వెళ్ళే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయండి. చదువుల పట్ల ప్రభా శ్రద్ధ కలిగి చదవటానికి సహాయం దయచేయండి ప్రభువా తండ్రి నాయన. తల్లిదండ్రులకు లోబడే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయండి ప్రభువా తండ్రి నాయన. వారు ఎక్కడ దారి తప్పుతున్నారో ప్రభా వారి మార్గాన్ని సరళం చేయండి ప్రభువా తండ్రి నాయన. కుడికైనను ఎడమకైనను త్రొట్టిల్లకుండా బిడ్డల్ని ప్రభువా తండ్రి నాయన స్థిరపరచండి ప్రభువా తండ్రి నాయన.
చదువుల్లోనూ ఉద్యోగాల్లోనూ స్థిరపరచండి ప్రభా. ఉన్నతమైన స్థానాల్లో మా యవన బిడ్డలు ఉంచండి ప్రభా తండ్రి నాయన. జ్ఞానంతో చదువుకునే వారిగా ఉండటానికే సహాయం దయచేయండి అయ్యా ప్రభా తండ్రి. ఇంకా మోహన్ రాజు గారు డాక్టర్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. డాక్టర్ గారు త్వరగా రికవర్ అవడానికి సహాయం దయచేయండి. ఇచ్చిన ప్రభా స్వస్థతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన. కేజీఆ మేడం గారిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. మేడం గారికి కూడా ప్రభా చిన్నపాటి అస్వస్థత దయచే ఉంటుండగా తండ్రి నాయన స్వస్థపరచండి. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా తండ్రి. వందనాలు స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన. మా చర్చి ఎక్స్టెన్షన్ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. మంచి ప్రణాళిక కలిగి ప్రభా తండ్రి నాయన ముందుకు సాగటానికి సహాయం దయచేయండి ప్రభా. ప్రభు యేసయ్య మీకే వందనాలు స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన. రేపటి దినాన ప్రభాల స్త్రీలందరూ రావటానికి సహాయం దయచేయండి ప్రభా తండ్రి. స్త్రీలందరము బలపడటానికి మీ సహాయం దయచేయండి అయ్యా యేసయ్య. మీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. వాక్యం చెప్పుబో బిడ్డని ప్రభా మీ బూరగా వాడుకోనండి ప్రభా. ఆ బిడ్డ ద్వారా మాతో మీరు మాట్లాడండి ప్రభా తండ్రి నాయన. ఆదివారం జరగబోయే ప్రభా నాయన పరిశుద్ధ ఆదివారాన్ని మీరు ప్రభా తండ్రి మేమందరము ప్రభా ఆత్మతోనూ సత్యంతోనూ మేము రావటానికి సహాయం దయచేయండి అయ్యా ప్రభా తండ్రి. నామకార్థంగా మేము రాకుండా ప్రభా తండ్రిని నీ ఆలయంలో రావటానికి మేము నిర్లక్ష్యం కలిగి ఉంటే ప్రభా తండ్రి మమ్మల్ని క్షమించండి అయ్యా ప్రభా తండ్రి నాయన. యేసయ్య మీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇంకా ఎవరైతే ప్రభా తండ్రి నాయన మర్చిపోయి ఉంటే ప్రభా అటు బిడ్డలు మేము మర్చిపోయినా మీరు మర్చిపోకుండా ఉంటారు ప్రభా తండ్రి. వందనాలు స్తోత్రాలు ప్రభా. ఎవరికి ఎటువంటి అక్కర్లు ఉన్నాయో తీర్చండి ప్రభా తండ్రి నాయన. వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా తండ్రిగా యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మోషే ప్రార్థింపగా మన్నా కురిపించితివి. మోషే ప్రార్థింపగా మన్నా కురిపించితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్యచంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్యచంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. ప్రార్థించండి. స్తుతి 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 స్తుతి. మా స్తుతులకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి వందనాలు స్తోత్రాలు స్తుతులు నాయన. గతించిన శుక్రవారం నుంచి ఇదిగో నాయన ఈ శుక్రవారం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రభా నీ మందిరావరణంలో చేరి కొద్ది నిమిషములు మీ వాక్యాన్ని ధ్యానించుకుంటకు మా మనవులను మీకు నాయన మొరపెట్టుకుంటకు మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మీ దాసుని ద్వారా నా తండ్రి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాల ద్వారా మాతో మాట్లాడిన అమూల్యమైన వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు నా దేవా. అయా బిలీవింగ్ అండ్ బిహేవియర్ నా ప్రభా అనేటువంటి అంశం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు వందనాలు మా తండ్రి. నిజముగా నాయన మీ వాక్యాన్ని మేము వింటున్నాం, ఆ వాక్యానుసారంగా మేము జీవిస్తున్నామా లేదా? అయా ఇతరులకు తీర్పు చేయుటకు మేము తొందరపడుచున్నామా? అయా మమ్మల్ని మేము పరిశీలించుకోగల ఆత్మను మా అందరికి దయచేయమని అడుగుచున్నాం. మీ దాసుడు వెత్తబడిన వాక్యం మాలో నూరంతలుగా ఫలించుటకు మీరు సహాయం దయచేయమని అడుగుచున్నాము నాయన. అయా వాక్యం చెప్పిన మీ దాసుని అయా దాసుని కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం. మీ దాసుని ఆధ్వర్యంలో జరుగుతున్న అనేకమైనటువంటి కార్యక్రమాల్లో మీరు అధినేతగా ఉండి జరిగిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు. పాస్టర్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. మీ సేవలో ముందుకు సాగిపోతుండగా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. కుమారుని దీవించండి నాయన. చదువులో తోడుగా ఉండండి. యవన కాలం మందు కుడికైనాను ఎడమకైనాను అయా చూడక నీ వైపు చూసి నడిచే బిడ్డగా ఉంటకు మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాం నాయన. అయా వాక్యానుసారంగా జీవించే బిడ్డగా మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాము నాయన. అయా మా హృదయం ఏంటో అయా మా హృదయంలో ఉన్నటువంటి నాయన తలంపులు, ఆలోచనలు, బాధలు, వేదనలు సర్వం ఎరిగిన తండ్రివి. మేము తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా తండ్రి మా కొరకు నాయన మీరు ఏర్పాటు చేసుకున్న ప్రణాళికను బట్టి మమ్మల్ని పుట్టించిన దేవానికి స్తోత్రాలు
స్తోత్రాలు వందనాలు. అయా వెత్తబడిన వాక్యంలో ఉన్నటువంటి మర్మాలను గుర్తెరిగే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ నిలబెట్టుకోమని అడుగుచున్నాం నాయన. ఈ రాత్రికాల సమయం మందిరంలో మోకరించిన అయా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి నాయన. ఎవరెవరు ఏ అవసరత వచ్చి ఉన్నారో నా తండ్రి, అయా మేము ముఖము చూస్తాం, మీరు హృదయాన్ని చూస్తారు ప్రభా. మీకు స్తోత్రాలు వందనాలు నాయన. అయా సంఘంలో అనారోగ్యంగా ఉన్న బిడ్డలందరినీ ఆయన పేరు పేరు కోసం దీవించండి, ఆదరించండి ప్రభా. అయా విక్టోరియా మేడం గారికి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అయా నా తండ్రి నీ బిడ్డకు నాయన సంపూర్ణమైన ఆరోగ్యంతో నా తండ్రి ఆ యొక్క బీపీని అప్ అండ్ డౌన్ తీసివేసిన ప్రభా, అయా నీరసాన్ని తొలగించి నా తండ్రి నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. అలాగే జవహర్ సార్ గారు సిస్టర్కి నా ప్రభా ఆ యొక్క జరిగినటువంటి ఆపరేషన్లో కూడా మీరు సహాయం దయచేయండి తండ్రి. అయా సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి ఆయన. అయా ఎటువంటి ఇబ్బంది లేకుండా నాయన త్వరగా కోలుకుంటకు మీరు సహాయం దయచేయండి. అలాగే నాయన దైవదాసుడు మరి కరోనాతో ఇబ్బంది పడుచున్న ఆయన డయాలసిస్ చేసుకుంటుండగా ప్రభా నీ పాద సన్నిధిలో నీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం నాయన. ఆయన కుటుంబాన్ని దీవించండి. ఆయన సేవా పరిచర్లో నీ సన్నిధిలో గడిపిన ప్రతి ఒక్క ఆయా విషయంలో నీ సన్నిధి జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డ చుట్టూ నీ కంచిని నీ కాపుదల వేసి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం నా తండ్రి. నాయన ప్రియాంకకి ఇచ్చిన స్వస్థతను బట్టి నీ స్తోత్రాలు, ఇచ్చిన కుమారుని బట్టి మీకు వందనాలు నాయన. అయా వారి సహోదరుడు కుమారుడు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. హాస్పిటల్లో ఉంటుండగా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు నా తండ్రి. మాకు సంపూర్ణమైన స్వస్థత కలిగించే దేవుడుగా ఉన్నావు తండ్రి. మీకు స్తోత్రాలు వందనాలు నాయన. ఇంకా మెండేం బాబు గారిని దేవా, ఇంకా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ప్రభా, అయ్యా నాయన మోహన్ రాజ్ డాక్టర్ గారిని నా తండ్రి, ఇంకా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డను నాయన పేరు పేరు వలసను దీవించి ఆదరించమని నీ యొక్క పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. అయ్యా మా సంఘంలో ఉన్న యవనస్తులపై నీ కృపను కుమ్మరించండి నాయన. యవన కాలమందు నీ వైపు చూస్తూ నీ అడుగుజాడలు నడిచే భాగ్యం దయచేయండి నాయన. అయ్యా నా తండ్రి నాయన ప్రార్థనకు వస్తూ వాక్యం వింటూ అయా వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా నాయన ఉంచమని అడుగుతున్నాం నాయన. అయా మరి నాయన సండే రాయబోయిన ఐఐటి ఎగ్జామ్ రాసే ప్రీతిని నా ప్రభా, ఇంకా ఏ బిడ్డలైతే మా సంఘంలో రాయిచున్నారో బిడ్డలందరి పక్షంగా మీరుండండి ప్రభా. మీకు స్తోత్రాలు వందనాలు నాయన. ఈ యొక్క సమయంలో నాయన మా సంఘంలో చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ఉన్న ప్రతి ఒక్క బిడ్డపై నీ కృపను కుమ్మరించండి. ఎవరెవరు ఏ అక్కరతో ఉన్నారో మీకు తెలుసు నా ప్రభా. అయా మా జీవితాల్లో అయా మేము అడిగిన వాటికంటే అత్యధికంగా దయచేసే దేవుడు నాయన. నీకు స్తోత్రాలు వందనాలు. అనునిత్యము నీ కృపతో మమ్మల్ని నింపుతున్న దేవా, నీకు స్తోత్రాలు వందనాలు నాయన. అయ్యా మేము నాయన మా యొక్క మార్గము నాయన మేము ఏ విధంగా నడవాలో, మేము ఏ విధంగా జీవించాలో నీ ప్రణాళిక ప్రకారం నాయన మీరు జరిగించండి. అయా సంఘంలో జరుగుతున్న ప్రతి ఒక్క ఆరాధనను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. అయ్యా చర్చి ఎక్స్టెంషన్ విషయంలో నీ సన్నిధిలో మేము మొరపెడుతున్నాం. మానవులమైన మా ఆలోచనలు మా తలంపులు కాదు కానీ నా ప్రభా నీ ప్రణాళిక ప్రకారం నాయన. అయ్యా నువ్వు ఏ బిడ్డలను అయితే ప్రేరేపణ కలిగిస్తావో, ఏ బిడ్డల ద్వారా ఈ కార్యక్రమాన్ని అయ్యా మొదలు పెడతావో ప్రభా నీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మా సంఘ సరిహద్దులను విశాలపరచండి తండ్రి. నీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం కొరకు చూసే బిడ్డలు ఉన్నారు ప్రభా, బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సుమాని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. సుభాష్ని జ్ఞాపకం చేసుకుని ఆయన రోజుని జ్ఞాపకం చేసుకున్న తండ్రి. అనుషాన్ని జ్ఞాపకం చేసుకో. ఇంకా నాయన గర్భఫలం కోసం ఎదుసే బిడ్డలందరి పట్ల నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నావు. అయ్యా వివాహ అవసరం కలిగిన బిడ్డలు ఉన్నారు నాయన. మా చిత్తానుసారం కాదు కానీ నా ప్రభా మీ చిత్తానుసారంగా నాయన మీ ఏర్పాటు ప్రకారం వారి వివాహాలు జరగడానికి సరి అయిన జోడి, సరి అయినటువంటి నాయన భాగస్వాములను నాయన మీరు జతపరచమని అడుగుతున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు వందనాలు అయ్యా. అయా ఉద్యోగాలు చేసే బిడ్డలు ఉన్నారు, నిరుద్యోగులుగా ఉన్న బిడ్డలు ఉన్నారు. మా సంఘంలో ఎవరు నిరుద్యోగులుగా ఉండకూడదు ప్రభా. అయ్యా నా తండ్రి నిరుద్యోగులుగా ఉన్న బిడ్డలకు ఉద్యోగాలు మీరు దయచేయమని అడుగుతున్నాం నాయన. సచివాలయంలో జాబ్ చేసే బిడ్డలు నాయన అక్టోబర్లో రెగ్యులరేషన్ విషయంలో ఎటువంటి మెలికలు లేకుండా సక్రమంగా జరుగుటకు మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాం నాయన. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబంపై నీ కృపను కుమ్మరించమని అయ్యా. ఎవరైతే నీ సన్నిధిలో ఏ అవసరత వచ్చినారో నా ప్రభా మీరు మా మనవులన్నీ మీ సన్నిధికి చేర్చుకొని మీ సన్నిధి కాంతిని మా కుటుంబాలపై మా పట్ల కుమ్మరించమని మా జీవితాల్లో నాయన మీకు ఇష్టమైన బిడ్డగా మేము జీవించడానికి అయ్యా నా తండ్రి వాక్యానుసారంగా మేము ప్రవర్తించే బిడ్డగా ఉండడానికి మీ దాసులు విత్తబడిన వాక్యం ద్వారా అనేక మంది నాయన ఆ వాక్యం ద్వారా నడుచుకునే బిడ్డగా ఉండడానికి సహాయం దయచేయమని మరి ఒకసారి నాయన రాత్రి కాల సంబంధం సంఘ కాపరి కుటుంబాన్ని సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ చేతికి అర్పించుకుంటూ మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించండి.
స్తుతి 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 స్తోత్రస్తుల పాత్రడ సింహాసనాసీనుడ సర్వోన్నతమైన దేవ జీవం గల నాయన నిఘనమైన పాదములకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సాయంకాల సమయం నీ పాదాల చెంత చేరి ప్రార్థించుకుంటూ మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి ప్రభా. ప్రేమలత ఆమె ఆంటీ గారిని దీవించండి. ఆమె ఆపరేషన్లో తోడుగా నీడగా ఉండండి. స్పీడ్ రికార్డింగ్ దయచేయండి ప్రభా. ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా చూడండి ప్రభా. పాస్టర్ గారి విషయంలో కూడా మీరే తోడుగా నీడగా ఉండండి. డయాలసిస్ విషయంలో మీరే తోడుగా నీడగా ఉండండి. ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా స్పీడ్ రికార్డింగ్ దయచేయండి ప్రభా. ఆశ్చర్యకరుడా అద్భుతకరుడా నాయన మీరు నాయన సహాయం దయచేయండి నాయన. స్వస్థతను అనుగ్రహించండి ప్రభువా. అభిని శేషధర్ని దీవించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని బలాన్ని దయచేయండి ప్రభువా. ఇంకా నా దేవా నా తండ్రి ఐటీఐకి ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు మీరు తోడుగా నీడగా ఉండి బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయండి. మరి నాయన తెలిసినవి క్వశ్చన్స్ వచ్చి అందులో మంచిగా రాయటకు సహాయం దయచేయండి ప్రభువా. ఇంకా ప్రభువా నా దేవా మా పాస్టర్ గారిని దీవించండి. పాస్టమ్మ గారిని దీవించండి. మంచి ఆరోగ్యాన్ని బలాన్ని దయచేయండి నా దేవా నా తండ్రి. కూడి వచ్చిన వారికి అవసరాలు అక్కర్లు ఉన్నాయి మీ మహిమలో తీర్చండి. వాక్యానుసారంగా నడుచుకొని మేము మా జీవితాల్లో ముందుకెళ్ళటకు సహాయం దయచేయండి ప్రభు. నిన్ను చూసి మేము మీ దారిలో నడుచుటకు సహాయం దయచేయండి. మా నాన్నగారిని దీవించండి. మంచి ఆరోగ్యాన్ని బలాన్ని దయచేయండి నాయన. పైప్ సహాయం లేకుండా నాయన ముక్కుతో గాలి పీల్చుకోటకు సహాయం దయచేయండి. నోటి నుంచి ఆహారం తీసుకుంటకు మీరు మీ కృపను చూపించండి నాయన. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా నాయన స్పీడ్ రికవరీని దయచేయండి ప్రభువా. ఇకనైనా నాయన నాన్నను మేము నాయన మీ సాక్షిగా నిలుపుకోనండి ప్రభువా నా దేవా నా తండ్రి. ఇంకా ఎవరు జన్మ మేడం గారిని దీవించండి. సార్ని దీవించండి. మంచి ఆరోగ్యాన్ని బలాన్ని దయచేయండి. డాక్టర్ గారిని దీవించండి. ఆయనకి మంచి ఆరోగ్యాన్ని బలాన్ని దయచేయండి నాయన. ఎవరి కుటుంబాల్లో ఏ సమస్యలు ఉన్నాయో మాకైతే తెలియదు ప్రభు. నీకు బహోటమాటంగా తెలుసు ప్రభు. వారి కుటుంబాలను ఆదరించండి. వారి సమస్యలను తీర్చండి ప్రభు. నాయన ప్రతి ఒక్క విషయంలో మీరే తోడుగా నీడుగా ఉంటారని ఈ యొక్క చిన్న ప్రార్థనను నాయన మీరు దీవిస్తారని మా ప్రియ యేసుక్రీస్తు ద్వారా మేము బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించండి. జెంట్స్ సైడ్ ఇవ్వండి అటు. మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృపగల దేవా మీ పాదములు కొందనాలయ్యా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా నాయన గడిచిన కాలమంతా మన సురక్షిత కాపాడు స్తోత్రాలు తండ్రి. ఒక శుక్రవారం ఉపవాస దినం ప్రభువా నాయన మేమందరం కూడి మీ మందిరంలో ధ్యానిస్తుండగా నాయన మీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ప్రతి బిడ్డను మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. ఎవరు ఏమో నువ్వు ఆశ పెట్టుకున్నారో మా తండ్రి అటువంటి ఆశలను మా ప్రభువా మీరు తీర్చే దేవుడు. ఎవడు యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడిని సెలవిచ్చిన దేవా. అయ్యా వారి ఆశలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మరి మా ప్రభువా రాని బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా నాయన వచ్చి మీ అందరూ స్తుతించే భాగ్యం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా మీ దాసుడు చెప్పినట్టు వాక్యాన్ని మేము వినినాము తండ్రి. అయ్యా మీ ఆ వాక్యాన్ని మా ప్రభువా మా హృదయంలో నాయమా మా ప్రభు భద్రపరుచుకొని నాయన మంచి మా ప్రభు హృదయాన్ని మేము కలిగి ఉండి జీవితాన్ని ప్రసాదించు. హృదయంలో పరిశోధించండి దేవుడు అయ్యా స్తోత్రం. అయ్యా మాకు మీ దృష్టికి ఆయాసకరమైనటువంటి జీవితాలు మేము కలిగి ఉన్నామేమో అని మేము పరిశీలించుకుని అయ్యా అటువంటి మనస్సును మాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. ఎదుటివారిని ప్రేమించువారముగాను నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించుకున్న ఆజ్ఞని మేము కలిగి ఉండి ఎదుటివారిని తీర్పు తీర్చకుండా నాయన తీర్పు తీర్చడం ఎవరము తండ్రి. అయ్యా తీర్పు తీర్చు దేవుడు నువ్వే ప్రభువా. అయ్యా ఆ విధంగా నా ప్రభువా మేము మరి అటువంటి జీవితానికి కలిగి ఉండి జీవితాన్ని ప్రసాదించు. అయ్యా ధర్మశాస్త్రానికి నాయన విరోధముగా మేము జీవించకుండా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చు దేవుడు అయ్యా నువ్వు. అటువంటి గొప్ప దేవుడు మా ప్రభువా మేము నాయనమ్మ కలిగి ఉండి అయ్యా అటువంటి జీవితాలు మాకు అనుగ్రహించి నాయన మా హృదయంలో మా ప్రభువా మీరు పరిశోధించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా వాక్యం చెప్పినట్టు మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. పరిచయం దీవించి ఆశ్రయించని ప్రార్థిస్తున్నాం. అయ్యా నా ప్రభువా అలాగే కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. పాస్టర్ గారిని నిఖిల్ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క నాయన కాపుదల మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగే లూథరన్ పాస్టర్ గారిని మా ప్రభువా వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని
ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా నీ గుప్పిలు ఇప్పి ప్రతి జీవి కోరికను మా ప్రభువా నీ తీర్చే దేవుడు అనేందుకై స్తోత్రాలు తండ్రి. అలాగే నా ప్రభువా సంఘమును ఆశీర్వదించండి, సంఘాన్ని బలపరచండి. అయ్యా సంఘములో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా మా ప్రభువా మీ మందిరమునకు వచ్చి స్తుతించే భాగ్యం అనుగ్రహించమైనా మీ ఆశీర్వాదాలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే నాన్న బలహీనపడి ఉన్నారో వారిని మీరు బలపరచండి. ఎవరైతే అనారోగ్యతను వారికి మీరు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా నా ప్రభువా. అలాగే నా తండ్రి ఎవరైతే అనారోగ్యత కలిగి ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. జడ్జి విక్టోరియా మేడం గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సంపూర్తిగా ఆరోగ్యాన్ని ప్రసాదించండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అయ్యా స్వస్థపరచండి ప్రభువా. అయ్యా మరి జడ్జర ప్రేమలత గారి యాక్సిడెంట్లో నాయన మరి ఆపరేషన్ కలిగి ఉన్నారు మా తండ్రి. ఆమెను కూడా నాయన మీరు స్వస్థపరిచి రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అలాగే నా తండ్రి మరి డాక్టర్ మోహన్ రాజు గారు కూడా ఆయన స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభువా. అలాగే నాయన మరి డాక్టర్ నా తండ్రి కల్లపూడి జయన ప్రకాష్ గారి కుటుంబాన్ని ఆయన కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. అలాగే నా ప్రభువా మరి కలకొండ పాల్ గారిని, మా సుజానమ్మ గారిని, శ్యామ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నిశ్చితమైతే మరి వారి ప్రాణాలు మీరు తోడుగా ఉండి మరి ప్రభువా సురక్షితంగా చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే నా ప్రభువా మెండెం బాబు గారిని మా ప్రభువా ఆసుపత్రిలో ఉన్నాడు మా తండ్రి. అయ్యా బిడ్డను మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. అయ్యా మరి జల్దిమూర్తి గారి కుమారుడు మా వస్తుండగా మీరు స్వస్థపరచండి, సహాయం నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే నా ప్రభువా మరి ఇంకా నాయన అస్వస్థలు ఉన్నారో అయ్యా మరి వారిని స్వస్థపరిచి దేవుడు నువ్వైన వారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా మా తండ్రి మరి మందిర విస్తరణలో మా ప్రభువా మీరు కార్యం జరిగించమని మా ప్రభువా మీ యొక్క నా తండ్రి ఆశీస్సులు మా తండ్రి కుటుంబాలపై మందిరంపై అనుగ్రహించమని అయ్యా మీ కృపాశ్రమంగా అనుగ్రహించమని మరి సంఘం ఉన్నటువంటి మరి చర్చ్ కమిటీ వారిని మా ప్రభువా పెద్దలను అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని నాయన మా తండ్రి యవన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని నా ప్రభువా మీ యొక్క కృప వారికి అనుగ్రహించి మీ యొక్క మార్గంలో వారు నడిచే భాగ్యం ప్రసాదించమని మీ ప్రియ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొని ప్రార్థించుకున్నాము తండ్రి. ఆమేన్. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే, పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. ప్రార్థించండి. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల నాయన, గడిచిన వారం అంతా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నాయన ఈ సమయంలో ఈ రీతిగా మేమందరం కూడి మీ యొక్క నామాన్ని ఉచ్చరించడానికి ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు. స్తుతులకు పాత్రుడా, స్తోత్రుడా, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడా అయ్యా మీకే వందనాలు ప్రభువా. అయ్యా సహాయం దయచేయండి. ఈ సమయంలో ప్రభువా ఎంతోమంది ప్రభువా 24 గంటల ప్రార్థన విధానంలో ప్రార్థించేవారును, అదేవిధంగా తెల్లవారుజామున ప్రార్థన చేసేవారును, అదేవిధంగా ఉదయకాల ప్రార్థనలు చేసేవారును ఎంతగానో మిమ్మల్ని మహింపరుస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నారు ప్రభువా. ఎంతోమంది విన్నపాలు విన్నవించుకుంటున్నారు ప్రభువా. ఆ విన్నపాల్లో ప్రభువా ఎన్నో అవసరతలు ఉన్నాయి ప్రభువా. కుటుంబ అవసరతలు కానివ్వండి, అదేవిధంగా మరి వారి యొక్క ఇంటి విషయాలు కానివ్వండి, అదేవిధంగా
మరి పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తి కలిగే విషయంలో కానివ్వండి, ఎన్నో అవసరతలు ఉన్నాయి ప్రభువా. వారి పట్ల మీ కృప, మీ కనికరం దయచేయండి ప్రభువా. మా నాయన తండ్రి, ఎక్కడైతే 2-3 నామం పేట ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటానన్నారు ప్రభువా. మా మధ్యకు రండి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. మా నాయన ప్రార్థనలో ఎంతో శక్తి, ఎంతో బలం ఉంది ప్రభువా. ప్రార్థన ద్వారానే ప్రభువా మేమేమైనా నాయన సాధించగలము. కాబట్టి ప్రభువా, ప్రార్థన బలం కలిగి ఉండేవారికి సహాయం దయచేయండి. ఒకరు ప్రార్థించినప్పుడు మిగతా వాళ్ళు ఏకీభవించే మనసును మాకు ప్రసాదించండి ప్రభువా. అలాంటి ఏకాభిప్రాయం గల ప్రార్థన ఎంతో శక్తివంతమైన ప్రార్థన ప్రభువా. అయ్యా కనికరించండి నాయన. అదేవిధంగా మా నాయన, మా దేశ నాయకులను బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. వారు మంచి బుద్ధితో వ్యవహరించగల శక్తిని వారికి ప్రసాదించండి. అదేవిధంగా ప్రభువా, మరి బార్డర్లో ఉంటూ మా యొక్క మిలిటరీ దళాలను బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి ప్రభువా. అదేవిధంగా ప్రభువా, మా నాయన, మా తండ్రి, మా సంఘ నాయన ఏఎల్సి సంఘాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. మంచి విషయాలు అనుసరించి ప్రభువా వారి పట్ల మీ కృపను ప్రసాదించండి ప్రభువా. ఎలాంటి గొడవలు, ఇబ్బందులు కాకుండా ప్రభువా ఆదర్శంగాను ఇతరులకు నాయన చెప్పేవారిగా ఉండేవారిగా సహాయం దయచేయండి నాయన. ఇంకా ప్రభువా, ఈ యొక్క సృష్టిలో ఉన్న జీవరాశులన్నిటిని సృష్టించారు ప్రభువా. వాటికి మేము హాని చేయకుండా, అవి మాకు హాని కలగకుండా ఉండేలాగున సహాయం దయచేయండి ప్రభువా. మా నాయన తండ్రి, మా సంఘాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా సంఘంలో ఉన్న తండ్రి పాస్టర్ గారిని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ దినమున వినిపించిన ఆ యొక్క వాక్యం నిజంగా ప్రభువా, తీర్పు తీర్చడం మేము ఏ పాటి వారం ప్రభువా. ప్రతి ఒక్కరిమే మానవులమే నాయన, మాకు అధికారం లేదు ప్రభువా. అలా అని చెప్పి విచ్చలవిడిగా తిరగటము అది సమంజసం కాదు. కాబట్టి ప్రభువా, మీకు విధేయులై జీవించి మిమ్మల్ని అనుసరించే వారిగా సహాయం దయచేయండి. కాబట్టి ప్రభువా, మా నాయన తండ్రి పాస్టరమ్మను బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి ఇచ్చిన బిడ్డను బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాటి కుటుంబం అంతటిపై మీ హస్తం ఉంచండి. మా నాయన, మరి మా సంఘంలో ఉన్న కొన్ని సమస్యలు ఉన్నాయి ప్రభువా. ఆ సమస్యలు తీర్చండి ప్రభువా. కొంతమంది అస్వస్థతతో ఉన్నారని తెలిసింది ప్రభువా. మా నాయన మెండం బాబు గారిని, అదేవిధంగా మా నాయన ప్రియాంక వాళ్ళ తమ్ముడు నాయన, అదేవిధంగా ప్రభా మరి జడ్జర వారి యొక్క ఆయన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదేవిధంగా ప్రభా మూర్తి వాళ్ళ అబ్బాయికి కూడా తండ్రి కొంత అస్వస్థగా ఉందని తెలిసింది ప్రభా. మా నాయన సహాయం దయచేయండి. మా నాయన తండ్రి, ఇంకా ఎవరికైతే ఎలాంటి అవసరతలు ఉన్నాయో మాకైతే తెలియదు ప్రభా. మరి సంతానం లేక బాధపడుతున్న వారికి సంతానం కలుగచేయండి ప్రభా. అదేవిధంగా ప్రార్థనలో మంచి జ్ఞానం కలిగి మిమ్మల్ని అనుసరించే వారికి సహాయం దయచేయండి. అదేలాగిన ప్రభువా, మరి ఈ యొక్క సమస్యలు తీర్చడానికి కొంతమందిని ప్రభువా, మరి మా ఎల్డర్స్ను బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. వారి యొక్క ధననిధిలో నుండి ప్రభువా నాయన ఈ యొక్క చర్చి విషయంలో ఎంతగానో సహాయపడుతున్నారు ప్రభా. జయనంద ప్రకాష్ గారిని, అదేవిధంగా పాల్ గారిని, అదేవిధంగా ఎంఎం మోహన్ రావు గారిని, అదేవిధంగా ప్రభువా మరి తండ్రి సైమన్ విక్టర్ గారిని, సుదర్శనం గారిని, సుందర్రావు గారిని నాయన, మరి మా యొద్ద నుండి దూరమైన ప్రశాంత్ గారిని, అదేవిధంగా ప్రభా మరి ఈ సేవకుడి గృహానికి మరి స్లాబ్కు సహాయం చేసిన ఏసి ప్రసాదరావు గారు ప్రభా. ఈ విధంగా మా నాయన తండ్రి కరుణ్ కుమార్ సరళాన్ని బట్టి సరళా గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఈ విధంగా వారి యొక్క ఉదార స్వభావంతో ప్రభు వారు చేసిన నాయన తండ్రి, వారే కాకుండా ప్రతి ఒక్కరు ప్రభువా, ప్రతి ఒక్క కుటుంబము నాయన వారి సహాయంగా చేసిన విధానాన్ని బట్టి ఈ యొక్క చర్చిలో మేము ఈ విధంగా చేరి మిమ్మల్ని ఆరాధించుకోవటానికి ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు ప్రభువా. మా ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి అవసరతను తీర్చండి ప్రభా. మరి ముఖ్యంగా యూత్ వారిని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మా నాయన తండ్రి లేపండి ప్రభువా. వాళ్ళల్లో మంచి నన్ను తండ్రి దైవజనులను లేపండి ప్రభా. మంచి ప్రార్థన పరులను లేపండి ప్రభా. అదేవిధంగా వారి చదువులందును, వారి కెరియర్లందును ప్రభా మీరే సహాయం దయచేయండి నాయన. సంఘంకి అదేవిధంగా కుటుంబానికి మంచి పేరు తీసుకురాగల శక్తిని వారికి ప్రసాదించండి ప్రభా. అదేవిధంగా నాయన తండ్రి బాల్లైన్ సండే స్కూల్ పిల్లలను బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. నాయన వారు మంచి క్రమం కలిగి చిన్నప్పటి నుండి దైవ జ్ఞానంలో కలిగే వారికి సహాయం దయచేయండి. వారి కుటుంబం అంతటిపై మీ హస్తం ఉంచండి
ప్రభా. మరి మా యొక్క సంఘ తండ్రి జనాలు ఎక్కువ కొంది ప్రభా. మరి ఈ యొక్క స్థలం సరిపోయిన పరిస్థితిలో ఉంది ప్రభా. మరి ఎక్స్టెన్షన్ విషయం కొరకై జ్ఞాపకం చేసుకుంటున్నాం కొన్ని దినాల నుండి ప్రభా. ఎక్స్టెన్షన్ కొరకై ప్రభా మీ సహాయం సహకారం అందించండి ప్రభా. ఇందులో కమిటీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఆనందరావు గారిని, అదేవిధంగా ప్రభాకర్ గారిని, అదేవిధంగా జవహర్ గారిని, నా కుటుంబాన్ని, అదేవిధంగా మరి తండ్రి హంటర్ గారిని, అదేవిధంగా మెడబెల్బి కృపాకరు, అదేవిధంగా మా నాయన నారాయణ, పవన్, అదేవిధంగా మా నాయన ఇంకా సురేష్ గారిని, కిరణ్ గారిని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా నాయన తండ్రి మేము తండ్రి పాస్టర్ గారు ఈ యొక్క విధానంలో జరుపుతూ ఈ యొక్క ఎక్స్టెన్షన్ విషయంలో సహాయపడుతూ మా ప్రతి ఒక్క అవసరతను తీర్చమని మిమ్మల్ని బ్రతిమాలుకొంచున్నాం ప్రభా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నేను నామం పేట ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానన్నారు ప్రభా. ఈ విన్నపములు అన్నీ తండ్రి నజరుడైన యేసుక్రీస్తు పేరిట విన్నవించుకుంటూ ఈ మనవులను మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంన తీర్చమని మిమ్మల్ని బ్రతిమాలుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాను. సర్వశక్తియు మికిలి కనికరము గల దేవ, జీవం గల తండ్రి యేసయ్య, ఈ శుక్రవారపు ఉపవాస దినాన మీ సన్నిధి చేరి మిమ్మల్ని ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. సంఘ బిడ్డలు చేసిన విజ్ఞాపనలను, విన్నపములను మీరు అంగీకరించండి. జవాబును అందించి మీరే మహిమ పొందండి. తీర్పు తీర్చుటకు మేమెవరమని మీరు సెలవిస్తున్నారు. అలా చేయటం ద్వారా మేము ప్రభువా పాపం చేయకుండా కృప చూపించండి. మా తోటి వారికి మేము తీర్పరులుగా ఉండకుండా మాదిరికరమైన మనుషులుగా జీవించడానికి సహాయం చేయండి. యేసయ్య, ఈ ప్రత్యేకమైన సమయంలో సంఘ బిడ్డలు అస్వస్థతగా ఉన్నవారిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. మెండెం బాబు గారిని బట్టి ప్రార్థిస్తున్నాను. దాసుడు ప్రభా మరి గత కొన్ని నెలలుగా హాస్పిటల్లో ఉంటుండగా తనకు ప్రభా మరి స్వస్థతను అందించండి, కుటుంబాన్ని ఆదరించండి, బలపరచండి, కావలసిన ఆర్థిక అవసరతలను తీర్చండి ప్రభా. మరి పద్మ గారిని, మరి వారి కుమార్తె సుజీరాని, కుమారుడు మధుకర్ను, వారి సతీమణిని, వారి కుటుంబాన్ని దీవించండి ప్రభా. మరి ఎంతగానో తండ్రి వేదన అనుభవిస్తుండగా వారి తండ్రి గారి ఎడల మీ కృప చూపించి సంపూర్ణమైన స్వస్థతను మీరు అందించండి. అదేవిధంగా తండ్రి జుకుంట్ల అభిని బట్టి ప్రార్థిస్తున్నాను. బిడ్డ తండ్రి తీవ్ర అస్వస్థతకు గురై తండ్రి హాస్పిటల్ అడ్మిట్ చేయబడి ఉంటుండగా సంపూర్ణమైన స్వస్థతను, రికవరీని బిడ్డకు మీరు అందించండి. విక్టోరియా మేడం గారిని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. మరి సంపూర్ణమైన బలమును, శక్తిని, ఆరోగ్యాన్ని అందించండి. జజ్జర ప్రేమలత గారిని బట్టి ప్రార్థిస్తున్నాను. షోల్డర్ ఆపరేషన్ ఈరోజు చేయబడి ఉంటుంది. త్వరగా అది కట్టుకోగలుగుటకు వారి ఇరువురి కుమారుల యొక్క బ్యాప్టిజం ప్రోగ్రాం మరి ప్రభా త్వరలో జరిపించబడుటకు సహాయం చేయండి ప్రభా. ఎంతో గొప్పగా ఏర్పాటు చేసుకున్న ఆ బాప్తిస్మ కార్యక్రమం తండ్రి మరి వాయిదా పడి ఉంటుందని మేము అనుకుంటూ ఉన్నాం. మరి ప్రభా మరి తిరిగి సంఘం అంతటిలో వారి తండ్రి గొప్పగా దాన్ని సెలబ్రేట్ చేసుకొని మీ కొరకు ఒక సాక్ష్యాన్ని ఉంచడానికి కృప చూపించండి. పాస్టర్ నూనె శామ్యుల్ గారికి చేయబడుతున్న డయాలసిస్ విషయంలో పర్మనెంట్ క్యూర్ను బిడ్డకు మీరు అందించండి. జల్దిమూర్తి గారి అబ్బాయి శశిధర్ని బట్టి ప్రార్థిస్తున్నాను. బిడ్డ చేయి ఫ్రాక్చర్ అయి ఉంటుండగా దానిని మీరే కట్టండి ప్రభా. దారా ప్రైజీ సుష్మితాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. బిడ్డకు జ్వరం వచ్చి ఉంటుండగా స్వస్థతను అందించండి. దారా ఆశీర్వాదం అక్క గారిని బట్టి ప్రార్థిస్తున్నాను. జ్వరంతో బాధపడుచుండగా స్వస్థతను అందించండి. డాక్టర్ ఎంఏ మోహన్ రాజు గారి స్పీడ్గా రికవర్ అవ్వటానికి సహాయం చేయండి. కేజే రాణి మేడం గారికి ఉన్న ప్రభా స్టమక్ మరి ఆ యొక్క ఇన్ఫెక్షన్ను తీసివేయండి. సంపూర్ణమైన స్వస్థతను దాసరాలికి అందించండి ప్రభా. మరి సంఘ బిడ్డలను విషయమై ప్రార్థిస్తున్నాను. పెద్దవారిని బట్టి ప్రార్థిస్తున్నాను. డాక్టర్ జయానంద్ ప్రకాష్ గారిని, శ్రీమతి కె సుజానమ్మ గారిని, శ్రీ కల్లకుంట పాల్ గారిని, శ్రీమతి పాపతోటి జీవరత్నమ్మ గారిని, శ్రీమతి వెన్నమ్మ మేరమ్మ గారిని, శ్రీమతి నూతలపాటి రాహేలమ్మ గారిని, శ్రీమతి బత్తుల రాహేలమ్మ గారిని, అనకరి లూసమ్మ గారిని, కొండ్రు రాజేంద్ర ప్రసాద్ గారిని, సారా అన్నపూర్ణమ్మ గారిని బట్టి ప్రార్థిస్తున్నాను. వీరందరికీ మంచి ఆరోగ్యమును,
రికవరీని, బలమును, శక్తిని మీరు అందించండి. ప్రత్యేకంగా డోలా జ్ఞానమ్మ గారి విషయమై ప్రార్థిస్తున్నాను. 20వ తారీఖు ప్రభా ఈ లోకయాత్రను ముగించి సుమారుగా 90 సంవత్సరాల ఆయుష్ను మీరు ఇచ్చి ఉంటున్నారు. మరి ప్రభా మంచి మరణాన్ని దాసురాలకి ఇచ్చి ఉంటున్నారు. విడిచి వెళ్ళిన కుటుంబాన్ని ఆదరించండి. 30వ తారీఖు జరగనైన జ్ఞాపకార్థ స్తుతి కూడిక ద్వారా మీరే మహిమ పొందండి. మెడికల్ స్టాఫ్గా ఉంటున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను. డాక్టర్స్ను, నర్సింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోనండి. కోవిడ్-19 విషయంలో వారు ప్రభా కష్టపడుతుండగా దానివల్ల వారు అఫెక్ట్ చేయబడకుండా కృప చూపించండి. గ్రామ సచివాలయ ఉద్యోగులను బట్టి, మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ని, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ను, టీచర్స్ను, లెక్చరర్స్ను, నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ను, వివిధ డిపార్ట్మెంట్స్లో పనిచేసేవారిని, వివిధ పనులను చేసేవారిని, వృత్తులను చేసేవారిని, వ్యాపారాలు చేసే బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. సంఘ బిడ్డలుగా ఉంటున్న వారందరి ఎడల మీ కృప మెండుగా కుమ్మరింపచేయండి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. తగిన సమయంలో మంచి ఉద్యోగములను ఇచ్చి మీరే ఆశీర్వదించండి. ప్రభా వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. డాక్టర్ శామ్యుయల్ బెంజమిన్ని బట్టి, కాటి విజయలక్ష్మిని బట్టి ప్రార్థిస్తున్నాను. పిల్లి అనిత, సుజాత, బుజ్జీలను బట్టి ప్రార్థిస్తున్నాను. ప్రభా మరి అదేవిధంగా సుష్మితను బట్టి, రేచల్ సౌమ్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. ప్రభా యవన బిడ్డలు మీ చిత్త ప్రకారంగా వారి వివాహాలు జరిపించబడటానికి నడిపింపును మీరు అందించి రాబో కాలంలో ప్రభా మరి వివాహం ద్వారా వారులను మీరు స్థిరపరచండి. తండ్రి, సంతానం కొరకు ఎదురు చూస్తున్న సంఘ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను. మూకెరపు సుమ, భాస్కర్లను బట్టి, నూతలపాటి బాబురావు, గ్లోరీలను బట్టి ప్రార్థిస్తున్నాను. కొంగలి సుభాష్ని, ప్రసన్నాలను బట్టి, సముద్రాలను, రెవరెండ్ భాస్కర్ రావు గారులను, రోజీ కేశవులను బట్టి ప్రార్థిస్తున్నాను. అదే ప్రభా తలపాటి కిషోర్, శ్రీదేవిలను జ్ఞాపకం చేసుకునండి. ఇంకా ఎవరైతే ప్రభా మరి సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో, ప్రార్థిస్తున్నారో తగిన సమయంలో మీరు వారిని ఆశీర్వదించి సంతానమునిచ్చి మీరే దీవించండి. బత్తుల రమ్య ట్రాన్స్ఫర్ విషయంలో త్వరలో ప్రభా మరి సరైన ప్లేస్మెంట్ను బిడ్డకి మీరు అందించండి. క్లింటన్కి కూడా మరి తండ్రి గుంటూరుకు ట్రాన్స్ఫర్ను అందించండి ప్రభా. అదేవిధంగా రత్నకుమారి మేడం గారిని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. మరి వారి మినిమం పే స్కేల్ విషయంలో మరి తండ్రి గవర్నమెంట్ కన్సిడర్ చేయటానికి, అరియర్స్తో సహా వాటిని పొందటానికి మరి వారి యొక్క ఉద్యోగ సేవా జీవితంలో మీ కృప రాకపోకలేందు బిడ్డలకు మీరు అందించండి ప్రభా. మరి ఇంకా తండ్రి మరి సంఘ బిడ్డలు ఎవరైతే అస్వస్థతగా ఉంటున్నారో సంపూర్ణమైన స్వస్థతను అందించండి. అనారోగ్యంతో బాధపడుచు ఇబ్బంది పడుచున్నారో మీ కృప వారిపై కుమరింపచేయండి. హృదయాలను ఎరిగిన దేవుడు ప్రభువా, మరి మేము అనుభవించే బాధలు ఎరిగిన దేవుడు, మాకు ఎదురవుతున్న అడ్డంకులను ఎరిగిన దేవుడుగా మీరు ఉంటూ ఉన్నారు. వాటన్నిటి నుంచి మీరు మమ్మలను క్షేమంగా ముందుకు నడిపిస్తారు ప్రభువా. మేము బాధపడ్డా, మేము ఇబ్బంది పడ్డా, మేము కృంగిపోకుండా ప్రభువా మమ్మల్ని నడిపించే దేవుడుగా మీరు ఉంటున్నారు. హృదయం మీకు తెలుసు ప్రభువా. హృదయంలో మేము పాపమును అలక్ష్యము చేయకుండా నమ్మకంగా మేము ముందుకు సాగటానికి సహాయం చేయండి. క్రీస్తు లూథరన్ దేవాలయ చర్చ్ కమిటీ మెంబర్స్ను, చర్చ్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్స్ను దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. రాబో కాలంలో మీ చిత్తమైతే చర్చ్ ఎక్స్టెన్షన్ని చేపట్టడానికి ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా అది జరిపించబడటానికి మీ సహాయాన్ని, మీ కృపను మాకు మెండుగా కుమ్మరింపచేయండి. కావలసిన ఫైనాన్స్ని అందించండి, కావలసిన ప్లాన్ని అందించండి. చక్కగా దాన్ని మేము ముగించి ప్రతిష్ట చేయబడుటకు సహాయం చేయండి ప్రభు. సంఘ కాపరిగా నన్ను, పాస్టర్ అమ్మను, కుమారుని దీవించండి. మా కుటుంబం మీ సేవలో నమ్మకంగా ముందుకు సాగటానికి సహాయం చేయండి. సంఘాన్ని నడిపించే విషయంలో జ్ఞానమును అందించండి. అయోగ్యులము, పనికిరాని వారమైన మమ్ములను మీ సేవలో ఉంచారు ప్రభువా. మీ కొరకు మరి ఎటువంటి భేదాలు లేకుండా చక్కగా సంఘాన్ని నడిపించుటలో మాకు జ్ఞానం అందించండి. కుమారుడు నిఖిల్ని బట్టి ప్రార్థిస్తున్నాను. యవన దశలో ఉంటుండగా ప్రభువా మరి దారి తప్పిపోకుండా తను చదువుతున్న హార్టికల్చర్ స్టడీస్ని చక్కగా కంప్లీట్ చేసుకోగలుగుటకు, ఉన్నతమైన ఉద్యోగాన్ని, స్థితిని పొందటానికి సహాయం చేయండి. సంఘ యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా. ప్రతి ఆదివారం ఉదయం జరుగుతున్న ప్రభా మరి సండే స్కూల్ని జ్ఞాపకం చేసుకోనండి. చిన్న బిడ్డలు మరి సండే స్కూల్ ద్వారా బలపడటానికి సహాయం చేయండి. సుష్మితకు జ్ఞానమును అందించండి, చక్కగా లీడ్ చేయటానికి సహాయం చేయండి. ముఖ్య ఆరాధన 10 గంటలకు జరుగుతుండగా దాని ద్వారా మీరు మహిమ పొందండి, సంఘాన్ని బలపరచండి.
ఆదివారం సాయంత్రం ప్రతి ఆదివారం జరుగుతున్న యూత్ మీటింగ్ ద్వారా యవ్వన బిడ్డలను మీరు పట్టుకోనండి. సమయాన్ని వృధా చేయకుండా, టైం పాస్ చేయకుండా, స్టడీస్లోనూ ఉద్యోగ ప్రయత్నాల్లో తీవ్రంగా వారు శ్రమించడానికి మంచి బుద్ధి జ్ఞానాన్ని సంఘ బిడ్డలకు, యవ్వన బిడ్డలకు మీరు అందించండి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటున్న బిడ్డలకు తగిన ఉద్యోగాన్ని మీరు అందించి దీవించండి. అదేవిధంగా బుధవారం, శుక్రవారం జరుగుతున్న బైబిల్ స్టడీ, ఫాస్టింగ్ ప్రేయర్స్ ద్వారా మీరే మహిమ పొందండి. శనివారం జరుగుతున్న స్త్రీల సమాజ కూడికను దీవించండి, స్త్రీలను బలపరచండి ప్రభువా. మరి నెక్స్ట్ రేపటి దినాన జరిగిన స్త్రీల సమాజ కూడికలో రత్నకుమారి మేడం గారు మాట్లాడినట్టుండగా బిడ్డలను బలపరచండి ప్రభువా. మరి పాల్ అంకులు, సుజానమ్మ టీచర్ గారు రేపటి దినాన ప్రయాణం చేసి మార్కాపూర్ రావాలని ఆశిస్తూ ఉండగా మీ చిత్తమైతే క్షేమమైన ప్రయాణాన్ని వారికి అందించి ఆదివారపు ఆరాధనలో పాల్గొని మిమ్మల్ని స్తుతించడానికి, మహింపరచడానికి మీ కృప మెండుగా కుమ్మరింప చేయవాలని ప్రభువా. తిరిగి ఆదివారం ఆరాధనలో మేము కలుసుకొని మిమ్మల్ని స్తుతించే పర్యంతం మీ కృప, మా కాపుదల మాకు మెండుగా కుమ్మరింప చేసి దీవిస్తారని, చేరువచ్చిన ప్రతి బిడ్డకు మీ ఆశీర్వాదాలను ఇచ్చి నడిపిస్తారని ప్రభువా. అదేవిధంగా ఇంకా మరి తండ్రి కొన్ని ప్రేయర్ పాయింట్స్ ఉంటూ ఉన్నాయి తండ్రి. మరి సంఘ బిడ్డలు ఆదివారం రాయన్న IIIT ఎగ్జామ్లో మరి రాయనైన మరి అక్కల స్నేహిత్ హర్షాన్ని బట్టి, మెడబలిమి కోమలను బట్టి, తుమ్మల ప్రీతిని బట్టి ప్రార్థిస్తున్నాను. బిడ్డలను దీవించండి, జ్ఞానమును అందించండి. చక్కగా వారు రాయటానికి మీ చిత్తమైతే IIITలో మంచి కాలేజీలో సీట్ను పొంది ఉన్నతమైన భవిష్యత్తును బిడ్డలు పొందటానికి మీ కృపా బిడ్డలపై కుమ్మరింప చేయండి. యేసయ్య, సమస్తమును మీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములను చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి ఏకాదశి నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకు తోడయండి కాపాడునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు. రేపటి దినాన స్త్రీల సమాజ కూడిక 5 గంటలకు ఉంటుంది, గమనించి రండి. రత్నకుమారి మేడం గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఆదివారం ఉదయం యథావిధిగా మరి ఉదయం 10 గంటలకు సంఘ ఆరాధన ప్రారంభించబడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. లైవ్ టెలికాస్ట్ ద్వారా మరి చూస్తున్న బిడ్డలను దేవుడు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.